Welcome to everyone. Hare Krishna. So please repeat after me once. Raise your hands. Not like this. Like this. అందరి చేతులు ఎత్తండి. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సెకండ్ టైం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థర్డ్ టైం లౌడ్లీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. Very good. So before we start, so let us offer our prayers. So please fold your hands like this. I think all know. So please repeat after me. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Ajnanatimirandasya Jnananjanashalakaya Chakshurmilitam Yena Tasmai Shri Gurave Namaha. Nama Om Vishnupadaya Krishna Prestaya Bhutale Srimate Bhaktivedanta Swamin Iti Namine. Namaste Saraswate Deve Gauravani Pracharini Nirvishesha Shunyavadi Paschatya Deshatarini. Jaya Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Srivasadi Gaura Bhakta Vrinda. Hare Krishna 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 Hare Hare. Chant everyone. Hare Krishna 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 Hare Hare. Hare Rama 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 Hare Hare. So let us start with last session. ఈరోజు స్పెషల్ మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది. దెన్ ఇది మీకు అటెన్షన్కి టెస్ట్ ఇది, రైట్? హౌ మచ్ యు ఆర్ పేయింగ్ అటెన్షన్. ఓకే, లాస్ట్ టైం మనం చర్చించుకున్న దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దాని తర్వాత విల్ స్టార్ట్ ద న్యూ టాపిక్. ఓకే, ఆర్ యు రెడీ? ఎస్ ఆర్ నో? Say loudly. Okay. I hope last time ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈరోజు? కొత్త వాళ్ళు, న్యూ మెంబర్స్, those are coming for the first time. Okay, 1 2. Okay, the rest of you all, I mean old members. Okay, good. Then we'll start. సో మీరు ఎవరైతే కొత్తగా వచ్చారో, యు నాట్ అటెండెడ్ ఇన్ సింగిల్ సెషన్ బిఫోర్. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం. బెటర్. ఓకే ఓకే, క్వశ్చన్ ఒకటి అడిగాను, గుర్తుందా? వాట్ వాజ్ ద క్వశ్చన్? ఓకే, హార్ట్ కనుక ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే సోల్ లివ్స్ ఇన్ విదిన్ ద హార్ట్. ఆత్మ అనేది హృదయంలో ఉంటుంది కాబట్టి, సో మన హార్ట్ని కనుక ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్లయితే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ టు ద సోల్? డస్ ద సోల్ గెట్స్ ఎ న్యూ హార్ట్? ఓకే, బట్ ద హార్ట్ హెస్ బిన్ రిమూవ్డ్. వేర్ డస్ ద సోల్ లివ్స్? ఎందుకంటే ఇది సేమ్ క్వశ్చన్ మన ఆచార్య ప్రభుపాద వారికి వెస్ట్లో అడిగారు. సో
వారు ఇచ్చిన ఆన్సర్ ఐల్ టెల్ యూ అట్ ద ఎండ్. సో లెట్ మీ ఐ వాంట్ హియర్ సమ్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. ఎందుకంటే మీ ఇంటెలిజెన్స్ అంతా ఉపయోగించాలని చూస్తున్నాను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. లెట్ మీ సీ వాట్ ఈస్ ఇట్. మీకు ఏవైతే థాట్స్ వస్తున్నాయి ఇమీడియట్ చెప్పేసేయండి, సో దట్ వీ కెన్ స్టార్ట్ న్యూ టాపిక్. అదర్వైజ్ ఇది కూడా పెద్ద టాపిక్, సో దట్ వీ కెన్ ఆల్సో రియలీ వండర్ఫుల్ టాపిక్. And then who does that? ఎవరు చేస్తారు? డాక్టర్ చేస్తారా? Can the doctor say that, my dear soul, please go into enter into another heart? Can somebody say that? ఎవరైనా చెప్పగలరా మరి? అది ఏ డాక్టర్ చేస్తారా? లేదు. మీకు ఇది అర్థమవుతుంది కదా? ఇజ్ ఇట్ క్లియర్? డాక్టర్స్ ఎవరు కూడా ఈ శరీరం నుండి ఈ హార్ట్ నుండి ఇంకో హార్ట్లోకి వెళ్ళమని చెప్పేసి వాళ్ళు చెప్పలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చెప్పాలన్నప్పుడు కూడా దే ఆర్ సపోజ్ టు సీ ద సోల్. వాళ్ళు చూడాలి, ఆత్మని చూడాలి కూడా. మరి వాళ్ళు చూడలేరు. సో మరి అలాంటప్పుడు హౌ కెన్ దే సే? ఇజ్ ఇట్ క్లియర్? సో ఇది ఫస్ట్ థింగ్. రెండవది, should I tell you? Are you ready? Are there any answers? Any answers from the girls? Keeping quiet, no answers. Okay, same answer ఏం చేశారంటే ప్రభుపాదుల వారు ఉదాహరణకి, so that boy somewhat close, he has come to, what's the name? ఇప్పుడు చెప్పిన కార్ ఎగ్జాంపుల్ చెప్పిన అబ్బాయి రాహుల్ has come closer but not exactly, కొంచెం I'll tell you. సో ప్రభుపాదుల వారు కూడా సేమ్ ఎగ్జాంపుల్ చెప్తారు. జస్ట్ లైక్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ దిస్ సీట్. If somebody removes this chair and I can sit on the other chair. So this is example he gave. But who does that? Does the doctor do? డాక్టర్ చేస్తారు అది కాదు. సోల్ తన విల్లింగ్ ఉంటేనే ఇట్ కెన్ ఎంటర్ ఇంటూ అనదర్ హార్ట్. తను నిజంగా వెళ్ళాలి అనదర్ హార్ట్లో అంటేనే ఇప్పుడు వెళ్తుంది తప్ప, సో బై ఫోర్స్ ఇట్ వోంట్ ఎంటర్. నోబడి కెన్ ఫోర్స్ ద సోల్. సోర్స్ ఒకవేళ సోల్ని అలా ఫోర్స్ చేయాలన్నప్పుడు కూడా వాళ్ళు చూడాలి కదా. ఇట్స్ క్లియర్? ఫస్ట్ థింగ్. రెండవది వచ్చేసి, అందుకే ఇప్పుడు కోమా స్టేట్లో ఉన్న వాళ్ళు 90% దే లీవ్ ద బాడీ. అనదర్ థింగ్ వచ్చి, ఒకసారి డాక్టర్ బైగ్లో అని చెప్పేసి వరల్డ్ ఫేమస్ కార్డియాలజిస్ట్, తను యుఎస్లో, ప్రభుపాదుల వారు ఎప్పుడైతే యుఎస్లో ఉన్నారో ఆ టైంలో ఒక ఆర్టికల్ రాస్తాట పేపర్లో. ఏమిటి అని అంటే, ఐఎమ్ రియలీ కన్ఫ్యూజ్డ్ వెదర్ ద సోల్ ఈజ్ ఎగ్జిస్టింగ్ విదిన్ ద బాడీ ఆర్ నాట్. ఎందుకు అనంటే, నంబర్ ఆఫ్ కేసెస్ ఐ హావ్ సీన్ ప్రాక్టికల్లీ. ఏం జరుగుతుంది అని అంటే, ఒకటి వచ్చేసి, వెన్ ఐ ఎక్స్పెక్టెడ్ దట్, వెన్ ఐ యాంటిసిపేటెడ్ దట్ దిస్ person is going to survive 100%. When I thought that this person left, ఆ కేసు 100% సక్సెస్ అయిపోతుంది అనుకున్న కేసు ఫెయిల్యూర్ అయిపోయింది, పేషెంట్ డెత్ అయిపోతుంది. లేదు, ఈ పర్సన్ యూజ్లెస్ అనుకున్న పర్సన్ సర్వైవ్ అవుతున్నారు. ఈ పర్సన్ 100% బ్రతుకుతాడు అనుకున్న వ్యక్తి ఈజ్ డైయింగ్. సో దీంట్లో నాకు కన్ఫ్యూజన్ ఏమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. సోల్ ఏం జరుగుతుందని చెప్పేసి. కాబట్టి సోల్స్ విల్లింగ్నెస్ ఉంటేనే తప్ప హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు కూడా సర్వైవ్ అవ్వరు. కాబట్టి
ఒకవేళ అలా జరిగినట్లయితే అందరు డాక్టర్స్ వాళ్ళు గాడ్ అనిపించుకునేవాళ్ళు. యు ఆర్ గాడ్ సార్ అనిపించుకునేవాళ్ళు. నిజండి నథింగ్ ఇన్ దేర్ హ్యాండ్స్. అందుకే సో కొన్ని హాస్పిటల్ కంటే కొంచెం ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళు, కొంచెం డివోషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీ ట్రీట్ గాడ్ క్యూర్స్. వాట్ డు దే సే? వీ ట్రీట్ ద పేషెంట్ బట్ గాడ్ క్యూర్స్ దెమ్. బట్ గాడ్ క్యూర్స్ దెమ్. క్యూర్ చేసేది వాళ్ళు కాదు. అందుకే ఒకసారి మా సన్యాసి వెళ్తారు, ఒక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అంటారు, కొంచెం వెటకారంగా అంటారు, స్వామీజీ మీరు కూడా మా హాస్పిటల్కి వచ్చారా అని కొంచెం వెటకారంగా అంటారు. అంటే కోర్స్ శరీరం ఎప్పుడైతే ట్రబుల్ ఇస్తుందో లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉందో ఖచ్చితంగా మేము యూ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్ అని చెప్పేసి వారు అంటారు. అన్నప్పుడు చూసారా, మీరు భగవంతుని ప్రార్థించినప్పుడు కూడా స్టిల్ యూ కమ్ టు అవర్ హాస్పిటల్ అంటే. సో మీరు మరి భగవంతుని ఆరాధించి ఏంటి లాభం అంటారు అంటే ఆచార్య వారు సన్యాసి అంటారు, ఏమంటారంటే చూడండి, నా ప్రశ్న ఏంటంటే మీ హాస్పిటల్లో చనిపోయేటువంటి ప్రతి పేషెంట్కి మీరు బాధ్యులా అని అడుగుతారు. ఆర్ యూ రెస్పాన్సిబుల్ ద డెత్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ యువర్ హాస్పిటల్ అన్నప్పుడు తన ఆన్సర్ ఏంటంటే సర్టన్లీ నో. మేము ఎలా చెప్తాం, మీరు ఎలా అంటారండి, మా హాస్పిటల్ జరిగేటువంటి అన్ని డెత్స్కి మీ కారణం అని చెప్పేసి అని అంటారు. అలాగే మీ హాస్పిటల్లో ఏవైతే క్యూర్స్ జరుగుతుంది, అయితే వాళ్ళు హెల్త్ క్యూర్ అయిపోయి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ కూడా మీరు రెస్పాన్సిబుల్ కాదు అని చెప్తారు. ఇజ్ ఇట్ క్లియర్? కాబట్టి సెన్సిబుల్గా ఆలోచించాల్సింది ఏంటంటే, సో ఎంత మంచి ట్రీట్మెంట్, ది బెస్ట్ డాక్టర్ కావచ్చు, బెస్ట్ మెడిసిన్ ఉండొచ్చు, కానీ పేషెంట్ వెళ్ళాలి. మనం చూస్తున్నాం కదా, లాస్ట్ టైం చూసాం కదా కరోనా, ఎంత అమౌంట్ ఒక్కొక్కరు ఎంటైర్ ఫ్యామిలీ వైప్ ఆఫ్. నిజండి డబ్బు ఉన్నప్పటికీ కూడా దే ఆర్ రెడీ టు పే ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, దట్ ఈస్ సోల్స్ విల్లింగ్నెస్. టోటల్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఎంత 84 lakhs. ఇజ్ ఇట్ క్లియర్? దాని డౌట్ లేదు. ఓకే, మరి కోమా స్టేట్ ఏంటి? కోమాస్ ఏంటి, ఏం చెప్పుకున్నావు ఎగ్జాంపుల్? రిమూవ్ ద మాస్. వెరీ గుడ్. సోల్ అనేది డైలమాలో ఉంటుంది, వెదర్ టు గో అవుట్ ఆర్ స్టే ఇన్ ద బాడీ. ఓకే, వెరీ గుడ్. ఎస్. సో వాట్ ఆర్ ద సోల్స్? ట్విన్స్. వాట్ ఎవర్ టీమ్ ట్విన్స్? 2 souls or 1 soul? 2 souls. Is that clear? ఓకే, నెక్స్ట్ మీరు ఇప్పటికి కూడా చూడండి, ఎవ్వరు కూడా ఇద్దరు కూడా సేమ్ మెంటాలిటీస్ ఉండవు, ఎక్కడో ఒక చోట డిఫరెన్స్గా ఉంటుంది, ఈవెన్ ట్విన్స్ అయినప్పుడు కూడా. ఓకే, సో అందరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ అందుకే యూనిక్. ఓకే, నెక్స్ట్ ఇంకా సోల్స్ దాంట్లో ఇంకేం డిస్కస్ చేస్తున్నాం? ఎనీ అదర్? What about ghost? Are they existing or not? They are not. Do you all believe? సో దాని తర్వాత మీకు క్లారిఫికేషన్ వచ్చిందా ఎవరైతే ఇనీషియల్గా? సో యూ హ్యాడ్ సమ్ డౌట్స్ అబౌట్ ఇట్. ఓకే, సో shall we go for another topic? So today's topic is even more interesting. So let us see. సో మనకి ఇది వెరీ ఆఫన్గా వచ్చేటువంటి సమస్య ఏంటంటే, ఎస్పెషల్లీ సనాతన ధర్మంలో ఎంతోమంది
ఇతర మతస్థులు కానివ్వండి, లేదంటే నాస్తికులు కానివ్వండి, ప్రశ్నించేది ఏంటంటే, మీ మతంలో ఎంతోమంది దేవీ దేవతలు ఉంటారండి, పెద్ద కన్ఫ్యూజన్. తర్వాత ఎవరిని ఆరాధించాలో తెలియదు, ఎవరు సుప్రీమో తెలియదు. సో ఎప్పుడు ఈ ఫైటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో బేసికలీ దెన్ హూస్ ద సుప్రీం, విచ్ ఇస్ ద అల్టిమేట్ వర్షిప్? So then, why does multiple God exist? Who is the supreme? ఇది మనం చర్చించుకున్న టాపిక్. So let us have overview. Who is demigod? Devata. Difference between the demigod and the supreme Lord. And definition of the supreme God is the personal or impersonal. References from different acharyas. Does the living being become God? Contradiction about the supreme Lord worshipping the demigod. ఓకే, ఇవి ఈ అంశాలు మనం చర్చించుకోబోతున్నాం. మోస్ట్లీ టుడే ఐ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. Somebody can read this? ఏంటి కనిపించట్లేదా? ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఒకటేంటంటే ఎన్నో రకాలైన దేవీ దేవతలు ఉన్నారు. ఇంద్ర, చంద్ర, వాయు, వరుణ. సో ఈ రకంగా దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమిటి అంటే వాళ్ళు దే ఆర్ టేకింగ్ పొజిషన్స్. వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్లో ఉన్నవాళ్ళు. ఇస్ ఇట్ క్లియర్? ఎలాగైతే మనకి గవర్నమెంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి చెప్పండి? ఏంటి? రెవెన్యూ, ఓకే. ఐ డిడ్ంట్ గెట్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్, ఓకే. ఎన్ఫోర్స్మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఇంకా అంతే. We have education, we have financial department, we have health department, we have water department. Income tax, okay. Endowment, okay. Temples, okay. For education. So we have different departments are there. Is it clear? Similarly, యూనివర్సల్ గవర్నమెంట్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ మనం డిస్కస్ చేసుకుంటే ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్స్కి ఇన్ఛార్జ్ వరకు కొన్ని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఎవరు ఇన్ఛార్జ్? ఎవరు చెప్పండి? మన యూనివర్సల్ డిపార్ట్మెంట్ తీసుకుందాం. అంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ కంట్రీ వైజ్గా చూసుకోవట్లేదు. యూనివర్సల్ తీసుకున్నట్లయితే జనరల్గా ఏ దేవతని ఏమంటారు? ఫైనాన్షియల్. ఎందుకు? ఎవరికైతే డబ్బులు కావాలనుకోండి ఎవరిని ప్రార్థిస్తారు? ఎవరిని ప్రార్థిస్తారు? whom do you worship? ఏంటి మీరు ఎవరిని ఆరాధించరా? లక్ష్మీదేవి. ఇదంటే అయ్యే బాబాయ్ మీరు ఇలా మర్చిపోతుంది. పేర్లు ఎక్కడి నుండి వచ్చారు? యూఎస్ నుండి వచ్చారా లేదంటే ఇక్కడ కాకినాడ నుండి వచ్చారా?
ఓకే, లక్ష్మీదేవి. నెక్స్ట్ ఎడ్యుకేషన్, సరస్వతి. నెక్స్ట్ హెల్త్, ధన్వంతరి అండ్ అశ్విని కుమార సోర్స్. నెక్స్ట్ ఆయుర్వేద ధన్వంతరి. నెక్స్ట్ అశ్విని కుమార్ వచ్చి దేవతాస్కి డాక్టర్, అతను డాక్టర్స్ వాళ్ళు. నెక్స్ట్ జైలర్ దుర్గాదేవి. నెక్స్ట్ రెయిన్స్, రెయిన్స్ మన వర్షాలకి. ఎవరా వానదేవుడు పేరు? ఇంద్ర అయితే ఇన్ చార్జ్ ఫర్ రెయిన్స్, ఇంద్రుడు. రైట్. ఈ రకంగా ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి, సో వాళ్ళు అగ్ని, సూర్య చంద్ర పవర్ డిపార్ట్మెంట్. రైట్. మరి చంద్రుడి వల్ల లాభం ఏంటి? వాట్ ఈస్ ద యూస్ ఏంటి? మూన్ లైట్ వల్ల ఏంటి లాభం? ఏంటి మూన్ లైట్ వల్ల? వాట్ ఈస్ ద యూస్? ఏ ఉపయోగాలు ఏమంటారా? మీరందరూ ఎవరైనా దీంట్లో బాటనీ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారా? బాటనీ స్టూడెంట్. ఓకే, మిగతా వాళ్ళు ఎంపీసీ మ్యాథ్సా? ఓకే. సో ఇస్ ఎనీ యూస్? రాహుల్, మూన్ లైట్ ఒకటే. ఇప్పుడు మన ఫ్లవర్స్ బ్లాసమ్ అవుతున్నాయి కదా, పుష్పాలు వికసించడం, వెజిటబుల్స్ అన్ని పండించడం, ఇవన్నీ కూడా మూన్ లైట్ వల్ల జరుగుతాయి. ఇస్ ఇట్ క్లియర్? ఇది శాస్త్రం చెప్తున్నది క్లియర్గా. సో మూన్ యొక్క, చంద్రుడి యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో ఈ రకంగా somebody can read this. You can read them loudly. ప్లీజ్ కీప్ క్వైట్. అందరు కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేయండి. Is it clear? What is demigod? That there is a difference between demigod and a man. A demigod is in the better position, that's all, just like a high court judge and layman. Both of them human being, but the high court judge in a better position, that's all. But both of them human beings. Is that clear? So iddaru kuda human beings, high court judge and a layman, సాధారణ వ్యక్తి. కానీ హైకోర్టు జడ్జ్ కొంచెం సుపీరియర్ పొజిషన్లో ఉన్నారు. అలాగే ఈ దేవతలందరూ కూడా ఈ 4 lakhs హ్యూమన్ బీయింగ్స్లోకి వస్తారు, కానీ వాళ్ళు హయ్యర్ పొజిషన్లో ఉన్నారు. అదే కాకుండా ఇంకొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఎస్, somebody can read this. Yes, demigods are like obedient senior prisoners in the prison house who are holding the responsibilities of the prison house. ఒక్కోసారి ఏంటంటే ప్రిజన్ హౌస్లో, జైల్లో చాలా కాలం ఉన్నారనుకోండి, కొంచెం ఒబీడియంట్గా ఉన్నారు, సిన్సియర్ అయిపోయారు, రిఫార్మేషన్ అనేది జరిగింది.
అలాంటప్పుడు ఏం చేస్తారు తెలుసా గవర్నమెంట్, జైలర్ ఏం చేస్తుంటే కొన్ని బాధ్యతలు ఇచ్చేస్తారు. ఓకే, యూ టేక్ కేర్ ఆఫ్ ద ఫుడ్. మీరు ఈ యొక్క ఫుడ్ సెక్షన్ తీసుకోండి, ఇంకొకరు క్లోత్ సెక్షన్ తీసుకోండి, ఇంకొకరు క్లీనింగ్ సెక్షన్ తీసుకోండి అని చెప్పేసి, ఇంకొంచెం వాటర్ సెక్షన్ తీసుకోండి అని చెప్పేసి డిఫరెంట్ సర్వీసెస్ అనేది అలాట్ చేస్తారు వాళ్ళకి జైల్లో. యూ కెన్ ఎంక్వైరీ లేటర్ ఆన్, తర్వాత మీరు ఎంక్వైరీ చేయొచ్చు. సో ఈ రకంగా ఈ ప్రిజన్ హౌస్లో అంటే ఈ యొక్క విషయం అనేది ఒక జైలుతో పోలుస్తారు. కాబట్టి దీంట్లో ఎవరైతే ఒబీడియంట్గా ఉండి గవర్నమెంట్ లాస్ అంటే శాస్త్రం ప్రకారంగా వాళ్ళ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించి, వర్ణాశ్రమ టైం ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళ యొక్క ధర్మాలను పాటించి, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి వాళ్ళ యొక్క ధర్మాలు సరిగ్గా పాటించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వచ్చే లైఫ్లో ఇతర లోకాలకు వెళ్ళేసి అక్కడ ఆ పర్టికులర్ పొజిషన్స్ అనేది వాళ్ళు ఆక్యుపై చేస్తారు. సో ఇది భగవద్గీతలో ఒక శ్లోకం. జస్ట్ రీడ్ ద ట్రాన్స్లేషన్ డౌన్ క్విక్లీ. Vishnu. Yajna. Yeah. లిబరేషన్. ఓకే. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఎప్పుడైతే సృష్టి ప్రారంభించినప్పుడు దాంట్లో రెండు జరిగాయి. ఒకటి దేవతను సృష్టించారు, రెండవది హ్యూమన్స్ కూడా సృష్టించినప్పుడు ఎప్పుడైతే ఈ పరస్పర రెసిప్రికేషన్ ఏమిటి అంటే, ఎప్పుడైతే దేవతలకు కావాల్సింది సాక్రిఫైస్ ఏంటి, యజ్ఞాలు. మనం చేసే ప్రతి యజ్ఞం కూడా వాళ్ళకి అందుతుంది. సో వాళ్ళు దానికి రిప్లైగా మనకి వర్షాలు కురిపించడం, సన్లైట్ కానీ మూన్ లైట్ కానివ్వండి, ఏం కావాలంటే అది నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఫుల్ఫిల్ చేస్తారు. సమ్ టైమ్స్, ఎప్పుడైతే నాట్ సమ్ టైమ్స్, మోస్ట్ ఆఫ్ ద ఎస్పెషల్ కలియుగంలో మనకు సరైన సమయంలో వర్షం రాకపోవడం, తర్వాత ఎక్సెసివ్ హీట్, ఒకవేళ వర్షాలు వచ్చినప్పుడు ఫ్లడ్స్ రావడం, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతుంటాయంటే, లేదంటే ఆఫ్ సీజన్లో వర్షాలు రావడం, ఇలాంటివన్నీ జరగడం ఎందుకంటే ఎప్పుడైతే హ్యూమన్స్ వెన్ దే ఫర్గెట్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డూయింగ్ సమ్ సాక్రిఫైస్, ఎప్పుడైతే మానవులు దాన్ని మర్చిపోతారో అప్పుడు వాళ్ళ ఈ ఏవైతే నెసెసిటీస్ ఉంటాయో అవి రావు ఆన్ టైం. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే బిల్స్ పే చేయరో, వాటర్ బిల్ కానీ ఎస్పెషల్లీ వాటర్ బిల్ పే చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ని పూర్తిగా వదలలేడు, కొంచెం వెళ్తారు. ఎందుకంటే హ్యూమన్ నెసెసిటీ కాబట్టి అది. పోనీ బీయింగ్ ఏ సిటిజన్ వాళ్ళకి స్లోగా వదిలేసి ఒక బకెట్ ఫిల్ అవ్వాలంటే ఒక 2 hours పడుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? కాబట్టి వర్షాలు వస్తాయి, ఎప్పుడో వస్తాయి, మనకి అనవసరం అనే టైంలో. ఆ సీజన్ దాటిపోయింది అనుకోండి, ఏమైనా సీడ్స్ సో చేసినప్పుడు కూడా, విత్తనాలు నాటినప్పుడు కూడా అవి గ్రో అవ్వవు ఒక సీజన్లో చేయకపోతుంది. అలాగే గవర్నమెంట్ దీంట్లో కూడా మనం ఎప్పుడైతే ఆరాధన ఏదైతే చేయమో, లేదంటే ఏదైతే శాస్త్రాలను నిర్దేశం ప్రకారం అయితే నడుచుకోమో, అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోతాయి. ఎలాగైతే ఎలక్ట్రిసిటీ, వి డోంట్ పే ద బిల్, డూ యూ థింక్ దే ఆర్ గోయింగ్ టు కీప్ ద ఎలక్ట్రిసిటీ, దే ఆర్ గోయింగ్ టు గివ్ ద కనెక్షన్, ఇమీడియట్ డిస్కనెక్ట్ చేస్తారు, అవునా? అలాగే మన నెసెసిటీస్ అన్నీ కూడా ఇవైపోతాయి. The demigods being pleased by sacrifice will also please you, and thus by cooperation between man and demigods, prosperity will reign for all. ఈ రకంగా వాళ్ళు ఎప్పుడైతే మనతో సంతృప్తి చెందుతారో ఆటోమేటిక్గా ఈ యొక్క యజ్ఞం ద్వారా ఆటోమేటిక్గా మనకు కావాల్సిన అన్నీ కూడా వాళ్ళు సరఫరా చేస్తారు.
Yes, Istan Bhogan Hivodeva. Somebody can read this quickly. Translation. You can various necessities of life. Yeah, this is also said. Okay. ఇది ఇంపార్టెంట్ వన్. ఇది కొంచెం డిస్టర్బ్ అయింది అక్కడ. కనిపిస్తుంది పైన ఒకటి పైన లైన్ కొంచెం మెర్జ్ అయినవి పైన 2 lines. Now you can see. Somebody can read this very quickly. Change so that everyone can hear. Who's ready? Okay, quick. Okay, ఇప్పుడు ఒక అర్థమైందా? A person for 100 years, 100 births, not years. Next. Krishna. Krishna or Vishnu? Okay. థ్యాంక్ యూ. 100 జన్మలు, 100 బర్త్స్. వాళ్ళు కరెక్ట్గా నేను చెప్పినట్టు వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా బ్రాహ్మణ, వైశ్య, శూద్ర ఏవైతే లేదు బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, వర్ణధర్మం, ఆశ్రమ ధర్మం 100% పర్ఫెక్ట్గా పాటించినట్లయితే, వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేనట్లయితే 100 బర్త్స్, దెన్ హీ గెట్స్ ద పోస్ట్ ఆఫ్ బ్రహ్మ. అంటే పాటించడానికి సులువు కాదు. డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ ఈజీ. ఉదాహరణకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక గృహస్థు ఉన్నారనుకోండి. గృహస్థ ధర్మం ఏంటంటే ప్రతిరోజు ఎవ్రీడే ప్రిపేర్ చేసిన తర్వాత, మొత్తం ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళేసి వీధుల్లోకి వెళ్ళేసి వాళ్ళు అలా గట్టిగా అరవాలట. ఏమని? ఎవరైనా ఆకలితో ఇంకా ఉన్నారా అని చెప్పేసి అరవాలట. ఎవరు ఉన్నారనుకోండి, వెంటనే వాళ్ళు వచ్చారనుకోండి, వారు తీసేసుకున్న తర్వాత అందరూ ఆ గెస్ట్ని పూర్తిగా సాటిస్ఫై చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి యజమాని తీసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి పిలిచారనుకోండి, బోల్డ్ మంది వచ్చేస్తారు. దెన్ ఈజ్ ఇట్ పాసిబుల్? డూ యూ థింక్ ఇట్ ఈస్ ద పాసిబుల్? అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ ఈవెన్ లిజర్డ్ విచ్ ఇస్ దేర్ విత్ ఇన్ ద హౌస్ ఆఫ్ ఏ గృహస్థ దట్ షుడ్ నాట్ గో హంగ్రీ అంటారు. ఈవెన్ బలి కూడా అంటే అంతటి కేర్ అనేది తీసుకోవాలి అంటారు. ఎన్నో 5 రకాల సాక్రిఫైస్ ఉంటాయి. పితృరుణం, భూతరుణం, తర్వాత ఋషి రుణం, దేవతా రుణం, ఇలా ఒక 5 kinds ఆఫ్ రుణాలు ఉంటాయి. ఇవన్నీ తీర్చేసుకుంటే తప్ప సో వాళ్ళు ఒక ఏమంటారు ధర్మాన్ని ప్రార్థించినట్టు కాదు. మరి ఇవన్నీ అంత ఈజీ కాదు. చెప్పడం ఉద్దేశం ఏంటంటే బ్రహ్మ పొజిషన్ అలా ఆక్యుపై చేసుకోవడానికి అంత ఈజీ కాదు. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. నెక్స్ట్ తర్వాత దానికంటే ఇంకా క్వాలిఫైడ్ అయితే దెన్ శివ కూడా యాక్చువల్లీ ఇది పొజిషన్ కాదు. శివ వచ్చేసి భగవంతుడి యొక్క ఎక్స్పాన్షన్ అంటే విస్తీర్ణం అంటారు. సో దాని ఎక్స్పాన్షన్ అగైన్ శివ విల్ బి దేర్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. అది ఇంకొంచెం మీకు తర్వాత మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఫర్ నౌ యూ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఇతను శివుడు ఇక్కడ జీవతత్వం, శివతత్వం 2 ఉంటాయి. ఏంటది? జీవతత్వం అంటే అప్ టు బ్రహ్మ, పర్ఫెక్ట్ లివింగ్ ఎంటిటీ. అంటే జీవుడు పాటించాల్సిన ప్రతి ధర్మాన్ని పర్ఫెక్ట్గా పాటిస్తే అప్పుడు బ్రహ్మ పొజిషన్. రెండవది విష్ణుతత్వం అంటే భగవంతుడి తత్వం. కానీ మధ్యస్థ దశలో ఉండేది శివతత్వం అండి. ఇది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మోర్ క్లియర్లీ. సో కానీ ఎవరైతే కృష్ణ కానీ విష్ణు కానీ వీరిద్దరూ
ఈ పొజిషన్ ఈ కేటగిరీలోకి రారు. ఏ కేటగిరీలోకి? విచ్ కేటగిరీ? జీవ పొజిషన్లో కానీ శివ పొజిషన్లో కానీ రారు. ఇస్ ఇట్ క్లియర్? ఆర్ యూ పేయింగ్ అటెన్షన్? ఆర్ యూ విత్ మీ ఆర్ నాట్? ఆర్ యూ గెటింగ్ ఇట్ ఆర్ నాట్? ఇది కొంచెం ఫిలాసఫికల్గా ఉంటుంది. ఐఎమ్ నాట్ టెలింగ్ ఆల్ ది స్టోరీస్, బట్ యూ హ్యావ్ టు పే అటెన్షన్. ఓకే, సో ఇవి కనుక మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే సో మీరు ఏ ఆన్సర్ అని ఇవ్వచ్చు జనరల్గా ఏవైతే కామన్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో. దెన్ విష్ణు ఆర్ కృష్ణ దే ఆర్ సుప్రీం. సుప్రీం లార్డ్ ఈజ్ వన్. సుప్రీం అన్నారనుకోండి, నో కాంపిటీటర్. ఇస్ ఇట్ క్లియర్? డెమీ గాడ్స్ ఆర్ మెనీ. సుప్రీం లార్డ్ అంటే ఇంకా అతనికి నదస్య కార్యం కరంచబితే, సో అతనికి అసలు ఏం పని చేయాల్సింది ఉండదు, ఫ్రీగా ఉంటాడు. సో దేవతలు అనేది ఎంతోమంది ఉంటారు, కానీ విష్ణు మాత్రం అంటే భగవంతుడు దేవాదేవుడు మాత్రం, కృష్ణుడు మాత్రం ఓన్లీ వన్. మరి మీరు అనవచ్చు రామ, కృష్ణ, నరసింహ, వామన, వరాహ, మరి వీళ్ళందరూ ఎవరు? వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు? ఎంతమంది డెమిగాడ్స్ అంటారు, ఎంతమంది విష్ణు అంటారు? గుర్తుపెట్టుకోండి ఒకటి. సో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందుకే నేను చెప్తున్నా అంటే మీరు వచ్చేటప్పుడు యూ ట్రై టు గెట్ యువర్ నోట్ ప్యాడ్. ఏదో నోట్బుక్ తెచ్చేసుకుంటే యూ ఆర్ సపోజ్ టు రైట్ డౌన్. దెన్ ఐ కెన్ థింక్ దట్ యూ పీపుల్ ఆర్ దట్ ఈస్ సీరియస్ అబౌట్ టు లర్న్ ఫర్ లర్నింగ్. మీరు ఎవరు కూడా ఐ బీన్ టెల్లింగ్, బట్ నన్ ఆఫ్ యూ ఆర్ రియలీ మెయింటైనింగ్ దట్ సిన్సియరిటీ. ఓకే, ఒకటి ఏంటంటే విష్ణు తత్వాలు అన్నామనుకోండి, వామన, వరాహం, ఇవన్నీ కూడా దశావతారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విష్ణు. కృష్ణ, బలరామ, అవన్నీ కూడా. సో అగైన్ మళ్ళీ కృష్ణ ఈజ్ సుప్రీం, దట్ వీ విల్ డిస్కస్ ఫర్దర్ లేటర్ అది. సో ఇవన్నీ కూడా కృష్ణుడి నుండి ఈ అవతారాలన్నీ కూడా వస్తాయి. తర్వాత దేవతలు వచ్చేసి వేరు, అవి జీవతత్వంలోకి వస్తాయి. విష్ణుతత్వం ఎప్పుడు కూడా జీవుడు కాదు. డిఫరెన్స్ ఏమిటి అంటే విష్ణు వచ్చేసి లైక్ ఓషన్, విష్ణు వచ్చేసి సముద్రం లాంటి వాడు. జీవుడు వచ్చేసి సముద్రంలో ఉన్నటువంటి, సముద్రంలో ఒక 1 డ్రాప్ తీసుకున్నట్లయితే తను దాంతో సమానం జీవుడు. అర్థమైందా? మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. సో భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది ఏంటంటే మమైవ అంశ అంటే జీవుడు కూడా నాలో అంశమే. ఎలాగైతే వాటర్ డ్రాప్ సముద్రంలో, వాటర్ డ్రాప్కి తర్వాత సముద్రంలో ఉండేటువంటి దీనికి బోత్ ఆర్ సేమ్, అంటే బోత్ ఆర్ సేమ్ ఇన్ ద సెన్స్ కెమికల్ కంపోజిషన్. అది సాల్టీగానే ఉంటుంది, ఇది సాల్టీగానే ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏమిటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఒక డ్రాప్కి ఎంటైర్ ఓషన్కి ఏంటి డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏం డిఫరెన్స్ లేదా? వాట్ ఈస్ ద డిఫరెన్స్? క్వాంటిటీ. ఇది డ్రాప్, అది హ్యూజ్ ఓషన్. యూ కాంట్ రియలీ ఎన్ని డ్రాప్స్ ఉంటాయో దాంట్లో యూ కాంట్ కౌంట్ దట్. ఇస్ ఇట్ క్లియర్? ఆర్ యూ విత్ మీ? సో ఎందుకు మీరు యూఆర్ అనేబుల్ టు ఆన్సర్ దిస్ స్మాల్ క్వశ్చన్స్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. సుప్రీం లార్డ్ ఈజ్ వన్, వెరాజ్ డెమిగాడ్స్ ఆర్ మెనీ. సో ఈ దేవతలందరూ కూడా మెనీ. దేవతలు ఎంతమంది ఉంటారు మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక నంబర్ చెప్తుంటారు, కామన్గా మనం తెలుగులో కూడా చెప్తుంటారు, ప్రతి వాళ్ళు ఒక నెంబర్ దేవతలు. ఎంతమంది అంటుంటారు? మీ నానమ్మలో లేదంటే పేరెంట్స్ చెప్తుంటే మీరు ఎప్పుడు వినలేదా? 33 crores, 33 కోట్ల దేవతలు. 33 crores. ముక్కోటి దేవతలు అంటుంటారు, చూసారా ఎప్పుడైనా? మామూలుగా సాధారణంగా అంటుంటారు.
థర్డ్ వాట్ ఈస్ ద నెంబర్? ట్రై టు రిమెంబర్ దిస్, 33 crores. ఈ 33 crores అంటే ఎలా అవుతుంది అంటే, ఉదాహరణకి అగ్ని అని ఉన్నారనుకోండి, అగ్ని, సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అగ్ని, ఒక 50 వెరైటీస్ ఆఫ్ అగ్ని ఉంటారు. అగ్నిలో ఫర్ ఎగ్జాంపుల్ హ్యూజ్ ఫారెస్ట్ని బర్న్ చేయాలంటే ఒక రకమైన అగ్ని కావాలి. మన బాడీలో టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే ఒక రకమైన అగ్ని కావాలి. మన ఫుడ్ను డైజెస్ట్ చేయాలంటే జఠరాగ్ని, అదొక రకమైన అగ్ని. ఈ రకంగా స్మాల్ ల్యాంప్, డిఫరెంట్ సైజ్ ఆఫ్ అగ్ని. ఇన్ దిస్ వే ఈ రకంగా డిఫరెంట్ అగ్నీస్ని 50 వెరైటీస్ అని చెప్తారు. వాయు కూడా అలాగే వెరైటీస్ ఆఫ్ వాయువులు ఉంటారు. వాయులో కూడా ఉదాహరణకు చూడండి, మనకి విండ్ ఏదైతే ఉందో, బ్లాస్టింగ్ విండ్, బయట నుండి వచ్చేసింది, ఈ వడగాళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఒక రకమైనది గాలి. తర్వాత మన బాడీలో కూడా ఒక ఎయిర్ ఉంటుంది. ఎలా ఉంటుంది? మనకి ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన అని చెప్పేసి 5 kinds ఆఫ్ ఎయిర్స్, 5 రకాలైనటువంటి ఇవి ఉంటాయి, గాళ్ళు ఉంటాయి. సో వాయువులు ఉంటాయి. ఈ అదే కాకుండా అది తర్వాత ఇక్కడ 10 kinds ఆఫ్, ఇంకా 10 రకాలైనటువంటి సెకండరీ వాయువులు అంటారు, సెకండరీ ఎయిర్స్. ఉదాహరణకి మనం ఐలిడ్స్ ఓపెన్ చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం అంటే అది ఒక రకమైన ఎయిర్. బ్రెయిన్లో సో ఈ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తుందంటే అది ఒక రకమైన వాయువు. సో మనకి ఈవెన్ వీఆర్ బెండింగ్ అవర్ నీస్, మోకాలు మడుస్తున్నామంటే అదొక రకమైన వాయువు. తర్వాత మన బ్రీతింగ్, ఇన్హేలింగ్, ఎక్సెలింగ్, ఇవి కూడా ఒక రకమైన వాయువు. ఈ రకంగా ఇవి కనుక ఇవి ఈక్వల్ లేకపోయినట్లయితే దెన్ అ పర్సన్ బికమ్స్ సిక్. ఇస్ ఇట్ క్లియర్? మనకి ఇక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు, డాక్టర్ అవినాష్ గారు. యూ కెన్ ఆస్క్ హిమ్ లేటర్ ఆన్. సో వాట్ కైండ్ ఆఫ్ హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ఎయిర్స్ ఆర్ దేర్. ఓకే, సో ఈ రకంగా డెమిగాడ్స్ ఆర్ మెనీ. ఉదాహరణకి చెట్లు ఉన్నాయి, చెట్లన్నిటికీ ఒక దేవత ఇన్ఛార్జ్. తర్వాత ఈవెన్ మస్కిటోస్, వాళ్ళందరికీ ఒక దేవత ఇన్ఛార్జ్. ఆ రకంగా ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీస్కి ఒక గ్రూప్ ఆఫ్ వీటికి, భూతాలకి భూతపతి శివ ఈజ్ ఇన్ఛార్జ్. ఇజ్ ఇట్ క్లియర్? భూతనాథ్ చాలా కరుణామయుడు, వాటన్నిటికీ పాపం చూస్తుంటాడు. లేదంటే వాళ్ళని ఎవరు చూస్తారు? దయాల భూతాలు, వాటిని ఎవరు చూస్తారు? ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? దర్ ఆర్ మెనీ దేవతాస్ లైక్ దట్ 33 crores. ఈ 33 crores డివిజన్స్ మీకు ఐ విల్ గివ్ యూ టుమారో, నెక్స్ట్ వీక్, ఎలా డివైడ్ చేస్తారు. డెమిగాడ్స్ ఆర్ క్రియేటెడ్ బై ద సుప్రీం. ఈ దేవతలతో కూడా ఎలా చేయబడ్డారు? ఉదాహరణకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్రహ్మ ఎలా ఉద్భవించాడు? విష్ణు యొక్క నాభి నుండి బ్రహ్మ ఉద్భవిస్తాడు. సో కాబట్టి దేవతలు, బ్రహ్మ వచ్చేసి విశ్వంలో మొట్టమొదటి జీవి. కాబట్టి దాని తర్వాత తనకి జ్ఞానం కలుగుతుంది. భగవంతుడు మళ్ళీ హృదయంలో జ్ఞానోదయం చేస్తారు. ఏ రకంగా ఈ సృష్టి అనేది సృష్టించాలని చెప్పేసి దాని తర్వాత దెన్ హీ హాస్ క్రియేటెడ్ దిస్ ఎంటైర్ యూనివర్స్, మొత్తం కూడా సృష్టించారు. సుప్రీంలీ వర్షివబుల్. ఎప్పుడైతే ఈ లోకంలో ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో, భూలోకంలో కానీ ఈ లోకంలో అయినప్పటికీ, దేవతలందరూ కూడా వెళ్ళేసి ఈ విశ్వంలో ఒక శ్వేత ద్వీపం అని చెప్పేసి ఒక ప్రదేశం ఉంటుంది, పాల సముద్రం. అక్కడికి వెళ్ళేసి వీళ్ళందరూ ఇలా మొక్కలపైన ఉండి పురుష సూక్తాన్ని వాళ్ళు ప్రార్థిస్తారు. పురుష సూక్తంతో వాళ్ళు కీర్తిస్తారు. సహస్రశీర్ష పురుష, మీరు ఈ శ్లోకం మీరు విని ఉంటారు. ఇలాంటి ప్రేయర్స్తో ప్రసన్నం చేసేసి అప్పుడు దానికి విష్ణు సేస్ ఓకే ఐ విల్ కమ్, నేను ఈ పర్టికులర్ అవతారంలో వస్తానని చెప్పేసి వారు హామీ ఇస్తారు. ఓకే,
supreme controller. So Vishnu, supreme controller. విష్ణు ఆర్ కృష్ణ సుప్రీం కలర్ ఎలా అంటే మన యొక్క స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయనుకోండి, మన యొక్క చర్మగ్రంథులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఏమొస్తుంది సాధారణంగా ఓన్లీ స్వెట్ విల్ కమ్. కానీ దేవాదేవుడి యొక్క చర్మగ్రంథులు ఏవైతే ఉంటాయో వాటి నుండి ఏమొస్తాయో తెలుసా? ఏమొస్తాయి? వాట్ యూ కెన్ సీ హియర్? కెన్ యూ గెస్? అన్నీ కూడా అన్ని యూనివర్సెస్ అన్నీ కూడా వస్తాయి, అన్ని విశ్వాలన్నీ కూడా బయటకు వస్తాయి. దెన్ దాంట్లో మళ్ళీ తను కారణోదక్ష విష్ణు ఉంటారు. తర్వాత తను హాఫ్ ఆఫ్ ద యూనివర్స్ని ఫిల్ చేస్తాడు. గర్భోదక్ష విష్ణు, వాటర్ గర్భసముద్రం అంటారు. దాని తర్వాత దాంట్లోకి మళ్ళీ గర్భోదక్ష విష్ణు ప్రవేశిస్తారు. దాని తర్వాత క్షీరోదక్ష విష్ణు అంటారు. తను ప్రతి అణువులో, ప్రతి జీవిలో, ప్రతి హృదయంలో ఉంటారు. అది క్షీరోదక్ష విష్ణు అంటారు. సారీ, ఐ డిడ్ ఎక్స్ప్లెయిన్ దిస్. సో రీడ్ దిస్. ఇది సైడ్ చదవండి. ఎస్. కెన్ యూ గెస్? ఎవరో ఈ పిక్చర్లో ఉన్న చెప్పగలరా ఏ దేవతను? నో. ఇటు సైడ్కి ఇది కాదు, ఇది ఇంద్ర. తనకు శరీరం మొత్తం ఐస్ ఉంటాయి, చూసారా? గౌతమ్ ఋషి శాపం వలన తనకి శరీరం మొత్తం ఐస్ ఉంది. రీడ్ దట్. ఓకే. సో దిస్ somebody can read this. Yes. సుప్రీం లార్డ్ దేవాదేవుడు అతను ఈ భౌతికమైన ప్రపంచానికి అతీతంగా ఉంటాడు. ఇట్స్ బియాండ్ దిస్. అతను అలా అని చెప్పేసి ఇది భౌతిక ప్రపంచంలో ఉండడం కాదు. ఒరిజినల్ ప్లేస్ ఈజ్ హౌస్ ఈజ్ వైకుంఠంలో ఉంటారు. కానీ మిగతా దేవతలు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు? ఈ విశ్వంలోనే ఉంటారు. ఓకే. అండ్ దేవతలందరూ కూడా ఇదెవరు? హూ ఇస్ దిస్? ఎవరది? దుర్గాదేవి. సో దుర్గాదేవి సబార్డినేట్ టు విష్ణు యొక్క మాయాశక్తి. సో తను ఏదైతే ఆదేశిస్తారో ఆవిడ చేస్తుంది. షీ ఈజ్ లైక్ ఎ షాడో ఆఫ్ విష్ణు. షీ ఫాలోస్ విష్ణు, రైట్? సో జైలర్ బాధ్యత ఏమిటంటే జీవుని పనిష్ చేయడం. జీవుని ఎలా పనిష్ చేస్తుందంటే, మీరు ఫస్ట్ సెషన్ ఒకటి గుర్తుపెట్టుకున్నారా? సర్చ్ ఫర్ హ్యాపీనెస్. దాంట్లో ఒకటి మనం 3 సెకండరీ ప్రాబ్లమ్స్ అని డిస్కస్ చేసుకున్నాం. ఏంటవి? ఎవరు చెప్తారా? ఎవరైతే చెప్తారా 100% ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద గిఫ్ట్. 3 సెకండరీ ప్రాబ్లమ్స్. 4 ప్రధానమైనటువంటి ఇబ్బందులు అని చెప్పిన ప్రైమరీ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పుకున్నాం. యూఆర్ రైట్. సంబడి కెన్ సే రైట్. బర్త్, డెత్, డిసీజ్, వన్ మోర్, ఓల్డ్ ఏజ్. ఇవి 4 ప్రైమరీ. కానీ సెకండరీ చెప్పుకున్నాం ఇవి కాకుండా. ఏంటో చెప్పండి అవి. ఇప్పుడు ఈజీ అవ్వాలి. ఒక్కసారి టెంపుల్ బయటికి వెళ్ళారంటే ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ అని బ్లాంక్ అయిపోతున్నాం. ఏంటి 3?
ఒకవేళ నేను చెప్పినట్లయితే యు ఆర్ సపోజ్ టు గివ్ మీ ఎ గిఫ్ట్ ద క్విజ్ మాస్టర్. మెయింటెనెన్స్. ఓకే, ఐ విల్ టెల్ యూ. ఆధ్యాత్మిక క్లేశ, అది భౌతిక క్లేశ, అది దైవిక క్లేశ. ఆధ్యాత్మిక క్లేశ అంటే ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై వన్స్ ఓన్ మైండ్ అండ్ బాడీ. ఏంటది? బాడీ డిసీజెస్, మైండ్ డిస్ట్రెస్, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రెసెస్. రెండు, అది భౌతిక క్లేశ అని చెప్పుకున్నాం. ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై అదర్ లివింగ్ ఎంటిటీస్, వేరే జీవుల చేత. అది ఫ్రెండ్స్ కావచ్చు, ఎనిమీస్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, డాగ్స్ కావచ్చు, క్యాట్స్ కావచ్చు, ఎనీథింగ్. ఇస్ ఇట్ క్లియర్? రెండవది. థర్డ్ వచ్చేసి అది దైవిక క్లేశ అని చెప్పుకున్నాం. ఏమిటది? ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై న్యాచురల్ క్లామిటీస్, ఎక్సెసివ్ హీట్, ఎక్సెసివ్ కోల్డ్, ఎక్సెసివ్ రెయిన్స్, నో రెయిన్స్, సో లైక్ దట్, ఫ్లడ్స్, టోర్నడోస్, ఎనీథింగ్. ఇవన్నీ కూడా ఆర్త్క్వేక్స్, ఇవన్నీ కూడా అది దైవిక క్లేశ. ఈ త్రితాపం అంటే త్రిశూలం చేతులు పట్టుకుంటుంది చూసారా దుర్గాదేవి, దాని మీనింగ్ ఏంటంటే ఈ మూడు క్లేశాలని జీవుడి పైన ఇస్తుంది, జీవుడికి ఇస్తుంది. ఎందుకు అని అంటే టు కరెక్ట్ ఇట్. బాబు, దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ యూ టు స్టే హియర్, ఇది నీకు సరైన ప్రదేశం కాదు, నువ్వు వెళ్ళాల్సిన వైకుంఠానికి. కాబట్టి తను టీచ్ చేస్తుంది. ఆల్వేస్ ఇలాంటివన్నీ ఇస్తూ తను జీవుని ఏదో రకంగా వైకుంఠానికి పంపించడానికి ప్రయత్నిస్తుంది యాజ్ అ టీచర్. భగవంతుడు తన యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, ఉదాహరణకి బాగా అఫెక్షనేట్ ఉన్నటువంటి ఫాదర్ ఉంటారు చూసారా, తను వాళ్ళ పిల్లవాడు కొంచెం తుంటరివాడు అయితే, నాటీ చైల్డ్ అయితే తను టీచర్ తను కొట్టలేడు, ఏమి చేయలేడు. తను ఎందుకంటే అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ అతను కొట్టడు. కానీ ఏం చేస్తాడంటే తను టీచర్కి అప్పచెప్తాడు. ఒక టీచర్కి, నువ్వు కొట్టేసేది, యూ బీటింగ్ లెఫ్ట్ అండ్ రైట్, యూ ట్రీట్ ఇట్, సో సమ్హర్ అదర్ కరెక్ట్ చేసేయండి తన్ని అని చెప్పేసి వారు అంటారు. సో ఆ రకంగా షీఈ్ అ టీచర్. హూ షీ? దుర్గాదేవి, షీఈ్ అ టీచర్. ఓకే, ఎస్, somebody can read this. ఓకే, ఇప్పుడు గుర్తుంది కదా మీకు? ఇప్పుడు మనం ఇది డిస్కస్ చేసుకున్నాము. సో మనకి ఏదైతే డిస్కస్ చేసుకున్నామో హ్యూమన్ బాడీకి ఈ 4 ఉంటాయి ఖచ్చితంగా. ఏంటివి? బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్. కానీ స్పిరిచువల్ బాడీకి ఈ 4 ఉండవు. సో భగవంతుడి స్పిరిచువల్ బాడీ, నాట్ ద మెటీరియల్ బాడీ. సో అదే ఇది డౌన్. సంబడి కెన్ రీడ్ దిస్. సో కాబట్టి ఇది వాళ్ళ డ్యూరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఉదాహరణకి మనం ఇంద్రలోకం ఉంది, స్వర్గలోకం. అక్కడ ఏంటి? సో వాళ్ళకి లైఫ్ స్పాన్ ఏంటి అంటే, హ్యూమన్స్కి 6 months అయితే వాళ్ళకి 1 day అంటే 12 hours. అలాగే 12 hours మనకి వాళ్ళ నైట్. అలాగా మనకు 1 year అయితే వాళ్ళకి సో 1 day. చూడండి, పితృ శ్రాద్ధ పెడతారు చూసారా? శ్రాద్ధ అనేది 12 days పెడతారు. ఇయర్లీ వన్స్ పెడతారు చూసారా? సంవత్సరానికి అంటారు కదా. మీరు ఎప్పుడు చూడలేదా, వినలేదా? చూసారు కదా, ఈ 4 fathers చేస్తుంటారు కదా. సో అయితే దాంట్లో 1 yearly ఎందుకు పెడతారంటే వాళ్ళకి పితృస్కి 1 day అది. కాబట్టి డైలీ వాళ్ళకు ఫుడ్ ఇస్తున్నట్టు లెక్క. వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ ఏ ట్రాన్స్ఫర్స్, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఖచ్చితంగా, అది వాళ్ళకి వెళ్తూ ఉంది. కాబట్టి ఇది 1 year మనకు 1 year అయితే వాళ్ళకి 1 day. అలాగే బ్రహ్మలోక, అలాగే ఎలా అంటే అతల వితల కింద డౌన్లో 7 planets, అప్లో హైయర్ ప్లానెట్స్ వచ్చేసి 7. సో పైనకి వెళ్తున్న కొద్ది వాళ్ళ యొక్క డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ కానివ్వండి,
తర్వాత వాళ్ళ యొక్క బ్యూటీ, బాడీ బ్యూటీ కానివ్వండి, తర్వాత వారి స్ట్రెంగ్త్ కానివ్వండి, అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి యాజ్ దే గో హైయర్ అండ్ హైయర్. ఇప్పుడు మనకంటే కొందరు పైగా ఇప్పుడు యక్షాస్, రాక్షసాస్ కొందరు ఉంటారో వాళ్ళందరూ కూడా డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ అనేది నెక్స్ట్ యక్షాస్, నెక్స్ట్ గంధర్వాస్, సో ఆ రకంగా కిన్నరాస్ వాళ్ళందరూ కూడా డిఫరెంట్ గ్రేడ్స్లో ఉంటుంది. పైగా స్వర్గలోకం వెళ్ళేసరికి ఇంద్ర దేవత, తర్వాత ఇంద్ర పదవి అనేది ఒకటి. అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ అగైన్ ఇంద్ర ఈజ్ అ కింగ్ ఆఫ్ ద దేవతాస్. కానీ సో మిగతా దేవతలు ఏవైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంద్రుడి సభలోకి వాళ్ళు అడ్మిట్ చేయాలి. వాళ్ళు డే బిగిన్ అవ్వగానే వాళ్ళందరూ కూడా ఎస్ సార్ అని చెప్పేసి వాళ్ళందరూ రిపోర్ట్స్ ఇవ్వాలి. ఇప్పుడు క్లౌడ్స్ ఉన్నాయి, క్లౌడ్స్ కూడా ఇంద్రుడి యొక్క ఆజ్ఞ చేత అవి మూవ్ అవుతాయి. వాయు, దే ఆర్ సపోజ్ టు మూవ్. సూర్య, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆజ్ఞ చేత మూమెంట్స్ అని జరుగుతాయి. సో వీళ్ళందరూ కూడా ఇంద్ర ఈజ్ లైక్ ఏ కింగ్ ఆఫ్ ద దేవతాస్, రైట్. నెక్స్ట్ ఇప్పుడు బ్రహ్మ ఉన్నారనుకోండి, అతని యొక్క లైఫ్ స్పాన్ అనేది అందరికంటే ఎక్కువగా ఉంటుంది. కెన్ యూ గెస్? ఎన్ని ఇయర్స్ ఉంటుండొచ్చు? ఇంద్రుడు వచ్చేసి నేను చెప్పాను చూసారా, అతను సెలెస్టియల్ ఇయర్స్ అంటాం. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు ద లివ్. మన్వంతర్ అంటారు. మన్వంతర్ అంటే, సో ట్రై టు రిమెంబర్ ఇప్పుడు కలియుగం ఉందనుకోండి, కలియుగానికి లైఫ్ స్పాన్ వచ్చేసి 4,32,000 ఇయర్స్. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే ఎంత అవుతుంది? మ్యాథ్స్, యువర్ సబ్జెక్ట్. 4,32,000 ఇయర్స్ మల్టిప్లై చేస్తే ఎంత? ఇంటూ 2. ఎంతసేపా? బీయింగ్ ఏ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎంత 4,32,000 ఇంటూ 2. ఎందుకు దిశ తీసుకున్నాం? 8,64,000. సో 4,32,000 ఇంటూ 3. మొబైల్ తీసి అట్లీస్ట్ అదన్నీ చేయండి. తీసేసి 3 కొట్టేసేయండి. ఎంత? 12 lakhs. ఓకే, ఇంటూ 4 చేయండి. 4,32,000 ఇంటూ 4 చేయండి. Better you keep the mobile. So I'll keep the link. You can calculate it. ఎంత అయింది? 17,80,000, 20,000, 23,000. ఓకే, సో ఇవన్నిటిని కలిపితే ఎంత? అలాగా 43 lakhs అలా వస్తుంది. సమ్ చేంజ్ విల్ కమ్. 43 lakhs. సో ఇఫ్ యూ పుట్ ఆల్ టుగెదర్, దెన్ దీన్ని 43 lakhsని ఇంటూ 71. 43 lakhs into 71. That is the age of Manvantara, Manu. సో తను అగైన్ ఆ రకంగా 1 day ఆఫ్ బ్రహ్మలో 14 మనూస్ చేంజ్ అవుతారు. అలాగే 1 nightలో మళ్ళీ అనదర్ 14 మనూస్ చేంజ్ అవుతారు. ఇస్ ఇట్ క్లియర్? సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః అంటే భగవద్గీతలో చెప్పిన ఇతని ఏజ్ వచ్చేసి బ్రహ్మ ఏజ్ వచ్చి సహస్రయుగం. అలాగా మన అయితే 43 lakhs ఇంటూ 1,000, అది 1 day ఆఫ్ బ్రహ్మ. మళ్ళీ సేమ్ అదే నైట్ అవుతుంది. 1,000 ఇంటూ 43 lakhs అయితే మనం చెప్పుకున్నాం, అది 1 day ఆఫ్ బ్రహ్మ, సేమ్ నైట్. అలాగా అతని ఓన్ ఏజ్ అంటే 100 years అతను జీవించే అతని యొక్క ఆయువు. దట్ ఈస్ హిజ్ లైఫ్ స్పాన్. హౌ లాంగ్ ఇట్ ఈస్, యూ కాంట్ ఈవెన్ క్యాల్కులేట్ ఫైనల్గా.
సో దట్ ఈస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ బ్రహ్మ. దెన్ వీళ్ళందరూ కూడా ఏమవుతుంది, అట్ ద ఎండ్ అతని మొత్తం ఆయువు అయిపోయిన తర్వాత అప్పుడు ప్రళయం వస్తుంది పార్షియల్. అప్పుడు ప్రళయం వచ్చేసి దెన్ ఎవ్రీథింగ్ గెట్స్ బ్లాక్. అన్నీ కూడా మన మొత్తం కూడా హీట్ 100 years హీట్ రావడం. ఎన్ని ఇయర్స్? 100 years ఎక్సెసివ్ హీట్. అలాంటి సన్ మన నెత్తిపైన ఉన్నట్టుగా ఉంటారు. తర్వాత ఎవ్రీథింగ్ గెట్స్ బాండ్. తర్వాత మళ్ళీ ఒక 100 years కంటిన్యూస్ వర్షం. ఎలాంటిది? చిన్న చిన్న డ్రాప్స్, ట్రికల్స్ కావు. ఏంటి? పిల్లర్స్. ఈ సైజులో వర్షం కంటిన్యూస్ 100 years. అప్పుడు ఎంటైర్ యూనివర్స్ ఫిల్అప్ అవుతుంది. సో ఎప్పుడైతే యూనివర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా పైనకి వెళ్ళిపోతారు. ఎక్కడ పైన కంటే విష్ణు బాడీలోకి ఎంటర్ అవుతారు. అది ఫైనల్ డిస్ట్రక్షన్ అది. సో పంచభూతాలు కూడా అవన్నీ కూడా మర్జ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద క్రియేషన్. ఎస్, ద సుప్రీం లార్డ్ బియాండ్ ద మోడ్స్, ద డెమిగాడ్స్ సమ్టైమ్స్ కమ్ అండర్ ద మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. ఈ పిక్చర్ ఎవరో గెస్ట్ చేయగలగరా? దిస్ ఈజ్ లార్డ్ శివ. ఇది ఎవరు? విష్ణు. మోహిని ఎవరు చెప్పారు? వెరీ గుడ్, ఎస్, మోహిని మూర్తి. సో దీంట్లో ఒక్కోసారి చూడండి, విష్ణు ఎప్పటికి కూడా ఎవరి చేత మోహించబడ్డు, తను కామదేవుని కూడా బర్న్ చేయగలడు. కానీ శివ కూడా ఎవరితో మోహించబడ్డు? యాక్చువల్గా అయితే ఈజ్ రియల్లీ ధీర పురుషు, ఈజ్ కన్సిడర్డ్ టు బి ధీర పురుషు. కానీ విష్ణు, హీ వాంటెడ్ టు షో హిమ్ హౌ పవర్ఫుల్ హిజ్ మాయా ఈజ్. అతని యొక్క మాయాశక్తి ఎంత శక్తివంతమైందో చూపించడం కోసం తను ఎప్పుడైతే, చూడండి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఎంటైర్ ఇది పాల సముద్రం చిలికింది దేనికోసం? మిల్క్ ఓషన్ చర్నింగ్ చేసింది దేనికోసం? అమృతం కోసం, రైట్? అమృతం వచ్చింది. ఎంత కష్టపడ్డారో మీకు తెలియదు. జనరల్గా రాక్షసులు దేవతలు ఎప్పుడూ ఎగెనిస్ట్, ఇద్దరు, బోత్ ద పార్టీస్ ఆర్ ఎగెనిస్ట్ ఆల్వేస్. కానీ దాన్ని చేయడం కోసం దే ఆర్ కాంప్రమైజ్డ్, ఇజంట్ ఇట్? దే ఆర్ కాంప్రమైజ్డ్ అండ్ దే స్టార్టెడ్ చర్నింగ్. అక్కడి వరకు బాగుంది. చేసిన తర్వాత అది కూడా మళ్ళీ ఏంటి, వాళ్ళు రాక్షసులంతా కూడా దేన్ని భరించారు అంటే, వాసుకి ఎప్పుడైతే తను చర్నింగ్ చేసేటప్పుడు తన నోట్లోని ఫ్యూమ్స్ వస్తుంటాయి, ఎంత ఫైర్స్ వస్తుంటాయి. దాంతో వీళ్ళు ఫేసెస్ మొత్తం బ్లాక్ అయిపోయి వాళ్ళు ఆ ఫైర్స్ మొత్తం కూడా టాలరేట్ చేస్తూ, సో వాళ్ళు చర్నింగ్ చేస్తున్నారు. ఆ రకంగా అంత కష్టపడి తెచ్చిన తర్వాత ఫైనల్లీ సో ధన్వంతరి హీ గాట్ ద నెక్టర్ పాట్. అది నెక్టర్ అమృత కలశం ఇచ్చిన తర్వాత తను వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆల్ ఆఫ్ ఎ సడన్ విష్ణు మోహిని రూపంలో వచ్చాడు. వచ్చిన తర్వాత ఇద్దరిని బోత్ సైడ్స్ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఏమడిగాడు విష్ణు అని అంటే, మోహినిమూర్తి ఏమడిగారంటే, డూ యూ బిలీవ్ ఇన్ అన్నోన్ ఉమెన్? మీరు అపరిచితమైనటువంటి ఒక స్త్రీని మీరు విశ్వసిస్తారా అని అడిగారు. అంటే రాక్షసులు ఓఎస్, అతను చూడగానే ఓఎస్ అనేసారు. తర్వాత వాళ్ళందరూ కూడా మర్చిపోయారు ఎంత కష్టపడి. ఉదాహరణకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో క్రికెట్ జరుగుతుంది అనుకోండి, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఫైనల్ మ్యాచ్లో వరల్డ్ కప్లో సో ఇండియా వన్ ద వరల్డ్ కప్. దాన్ని అదర్ పార్టీకి ఇవ్వాలంటే ఎలా ఉంటుంది? హౌ డు దే ఫీల్? లేదంటే పాకిస్తాన్కి వచ్చింది అనుకోండి, అదే ఇండియాకి ఇవ్వాలంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇస్ ఇట్ క్లియర్? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆ సిచ్యువేషన్లో దే బిలీవ్డ్ ఇట్ అండ్ దే గేవ్ ఇట్ ఆఫ్. అంటే అంతగా మోహించబడ్డారు. కానీ ఆ విషయంలో కూడా నెక్స్ట్ వచ్చేసి వీరిద్దరు, ఈ శివుడు అక్కడ ఉన్నప్పుడు హీ వాజ్ మెడిటేటింగ్ అపాన్ సమ్వేర్, మెడిటేట్ చేస్తున్నప్పుడు ఈ మొత్తం ఈ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత
విష్ణువు మోహినిమూర్తి రూపంలో అక్కడ ఒక బాల్ ప్లే చేస్తున్నాడు. యూ సీ దట్ హి వాజ్ ప్లేయింగ్ ఎ బాల్. అలా బాల్ ప్లేస్ చేస్తూ శివుడు వద్దకు వెళ్ళేసి అక్కడ వెళ్ళగానే హీ వాజ్ కంప్లీట్లీ అట్రాక్టెడ్. హీ లాస్ట్ ఈవెన్ హిస్ ఓన్ క్లోత్స్ ఆల్సో. హీ వాజ్ జస్ట్ రన్నింగ్ బిహైండ్ మోహినిమూర్తి. తన వెంట పరిగెడుతున్నాడు. తన వెంట పరిగెడుతున్నప్పుడు తను కూడా ఏం చేశాడంటే అలా స్టేజెస్ ఎక్కడెక్కడైతే మెడిటేట్ చేస్తున్నారో వాళ్ళ అంత ఏరియా మొత్తం కూడా తిరుగుతున్నాడు విష్ణుమూర్తి. తిరుగుతూ చూపిస్తున్నాడు, లుక్ అట్ హిమ్, చూడు, హీఈస్ లార్డ్ శివ, ఈజ్ ధీర పురుష్. అతను సాధారణ వ్యక్తి కాదు, అతనే ఈ రకంగా మోహించబడుతున్న మాయాశక్తి చేత. వాట్ అబౌట్ యూ, బీ కేర్ఫుల్ అని చెప్పి వాన్ చేస్తూ వెళ్ళాడు. సో చెప్పడం ఉద్దేశం ఏంటంటే హీఈస్ నాట్ గెటింగ్ అట్రాక్టెడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ సుప్రీం లార్డ్. దేవాదేవుడు ఎవరికి అట్రాక్ట్ అవ్వడు. దానికి లక్ష్మీదేవి పాలసముద్రం నుండి వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ అందరూ కూడా ఒక్కొక్క దేవతని ఎవరిని మ్యారేజ్ చేసుకుంటావు, ఎవరిని వివాహం చేసుకుంటావు అని చెప్పేసి అడిగినప్పుడు ఒక్కొక్కరు అందరికీ లక్ష్మీదేవి ఏ ఒక ఫాల్ట్స్ చూపిస్తుంది. ఇతనికి ఐశ్వర్యం ఉంది కానీ సెన్స్ కంట్రోల్ లేదు, ఇంద్రియ నిగ్రహం లేదు. ఇతనికి ఇంద్రియ నిగ్రహం ఉంది కానీ ఐశ్వర్యం లేదు. ఇతనికి రెండు ఉన్నాయి కానీ శక్తి లేదు, రూల్ చేసినట్టు కంట్రోల్ పవర్ లేదు. ఆ రకంగా ఏదో ఒక లోపం చెప్తుంది. కానీ విష్ణువుకి వచ్చేసరికి తను ఏమీ చెప్పలేదు. షీ యాక్సెప్టెడ్. హీ డజంట్ వాంట్ ఎనీ ఆపులెన్స్, ఎనీ కంప్లీట్లీ రెనౌన్స్డ్. వీటన్నిటిపైన తనకి ఆసక్తి లేదు. దెన్ షీ సేస్ ఐ వాంట్ టు గార్లాండ్, హీ ఈజ్ మై హస్బెండ్ అని చెప్పేసి నారాయణుడికి ఆ హారం వేస్తాం. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది విషయం ఏంటంటే విష్ణువు కంప్లీట్లీ డిటాచ్డ్. తను పూర్తిగా దేనిపైన ఆసక్తి అనేది ఉండదు. నెక్స్ట్, సో ఇవన్నీ కూడా టెంపరీ పోస్ట్. కానీ దేవాదేవుడిది ఏదో టెంపరీ పోస్ట్ కాదు, ఇది శాశ్వతమైనటువంటిది, శాశ్వతంగా ఉంటుంది. ఎటర్నల్లీ ద సేమ్. ఎస్, దేవతలను ఎవరు ఆరాధిస్తారు అంటే వర్షిప్డ్ బై లెస్ ఇంటెలిజెంట్ పీపుల్. అండ్ ద రిజల్ట్స్ వచ్చే ఫలితాలు కూడా టెంపరీ. అంతవత్ ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజయాంతి మద్భక్త యాంతి మామై. రీడ్ ద శ్లోక. ఇది భగవద్గీత 7వ అధ్యాయం 23వ శ్లోకం. చదవండి. అది ఈ ట్రాన్స్లేషన్ చదవండి కింద. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ ఏమిటి అంటే ఎవరైతే దేవతారాధన చేస్తారో యోయాన్ తన భక్త శ్రద్ధ యాచితం వచ్చేసి ఫస్ట్ చేస్తారు. ఎప్పుడైతే దేవతారాధన చేసినట్లయితే వాళ్ళ యొక్క లోకానికి వెళ్తారు. కానీ ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తారో వారు విష్ణు లోకానికి వెళ్తారు. మరి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండు లోకాల్లో డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏం డిఫరెన్స్ లేదంటారా? ఇప్పుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి లోకాలకి తర్వాత దీనిపైన ఉన్నటువంటి వైకుంఠానికి ఏం డిఫరెన్స్ లేదంటారా? ఇక్కడ ఉంది, దీంట్లో పూర్వం మనం చూసాం. వన్స్ చెప్పండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ వచ్చేసి వైకుంఠం అనేది శాశ్వతమైంది. కానీ అవ్యక్తోక్షర ఇది వృత్త తస్య మాహు పరమాంగది యం ప్రాప్య నివర్తంతే తద్ధాం పరమం. సో ఎవరైతే విష్ణు లోకానికి వెళ్తారో వాళ్ళు తిరిగి మళ్ళీ రారు, వాళ్ళు శాశ్వతంగా అక్కడే ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవతా లోకానికి వెళ్తారో, స్వర్గాది లోకాలకి, ఎప్పుడైతే పుణ్యం క్షీణిస్తుందో దే విల్ కమ్ బ్యాక్. క్షీణే పుణ్యముక్తి లోకం విశంతి. ఎప్పుడైతే పుణ్యం వాళ్ళకి
పుణ్యం ఎప్పుడైతే లైక్ బ్యాంక్, పుణ్యం అనేది లైక్ బ్యాంక్ బ్యాలెన్స్. మీరు ఒక 100 రూపీస్ వేశారు, ఎవరికైనా ఇచ్చారు, దాని కారణంగా మీరు ఏదో కొద్ది రోజులు స్వర్గలోకంలో ఉన్నారనుకోండి, విల్ కమ్ బ్యాక్ అగైన్. ఎప్పుడైతే క్షీణే పుణ్యం ఇంటి లోకం. సో 6వ అధ్యాయంలో వర్ణించేది, ఎప్పుడైతే పుణ్యం అనేది క్షీణిస్తుందో వెంటనే యూ విల్ ఫాల్. సో తను పడిపోయేటప్పుడు ఎలా వస్తారు అని అంటే, ఈ లోకంలో జన్మించేటప్పుడు వర్షం ద్వారా వస్తారని చెప్తారు. త్రూ రెయిన్. సోల్ అనేది వర్షం ద్వారా వచ్చేసి దే ఎంటర్ ఇన్ టు గ్రెయిన్లోకి ఎంటర్ అయ్యి తన ద్వారా హ్యూమన్లో కానీ డిఫరెంట్ యానిమల్స్లో కానీ సో తన యొక్క కర్మ ప్రకారంగా ఎంటర్ అవుతారు. ఇస్ ఇట్ క్లియర్? దిస్ సబ్జెక్ట్ ఈజ్ ఓకే? ఓకే. Yes, I want to explain this. Cannot abort benedictions without the sanction of the Lord. సో మరి దేవతలు ఉన్నారు, సో వాళ్ళు మరి ఏవైతే వరాలు ఇస్తున్నారో మనకి, అది దేవాదేవుడికి పర్మిషన్ లేనిదే ఇస్తారంటారా? నో, దే కెనాట్ గివ్. వాళ్ళు ఉదాహరణకి కౌంటర్లో క్యాషియర్ ఉన్నారనుకోండి, ఆ క్యాషియర్ తన సెల్ఫ్ ఓన్గా ఇస్తున్నారంటారు మీకు క్యాష్? ఏమంటారు? హీ కెనాట్ గివ్. మీ అకౌంట్లో ఉంది కాబట్టి ఇస్తున్నారు. అది కూడా ఎలా ఇస్తున్నారు? అథారిటీ పర్మిషన్, మేనేజర్. ఎస్, మోస్ట్లీ వర్షిప్డ్ బై ద డీమన్స్. దేవతల్ని ఎవరు ఎక్కువగా ఆరాధిస్తారు అంటే రాక్షసులు. కొందరు చెప్పండి, ఇతను ఎవరో చెప్పగలరా? ఇటు సైడ్కి ఉంది శివ, కానీ కింద తల కట్ చేసుకున్నట్టు చూడండి. హూ ఇస్ దట్ ఫెలో? భస్మాసుర అని చెప్పేసి విన్నారా పేరు ఎప్పుడైనా? వికాసర్ అని చెప్పేసి. సో వాడు, వీళ్ళు ఈ రాక్షసుల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే దేవతని యొక్క ఆరాధిస్తారు తన యొక్క సొంత డిజైర్స్, కోరికల్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం, అది పూర్ణం చేసుకోవడం కోసం చేసిన తపస్సు, చాలా తీవ్రమైన తపస్సు చేస్తారు, భయంకరమైన తపస్సు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ శివ, బ్రహ్మ వాళ్ళు ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతారో ఆ వరాన్ని కోరుకుంటారు. ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళనే ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. ఉదాహరణకి ఈ భస్మాసురుడు ఉన్నాడు. ఏంటి తను కోరుకున్న వరం? ఎవరి తలపైన చేతి పెడితే వారు భస్మం అయిపోవాలని చెప్పేసి. సో మరి అలా చేసిన తర్వాత ఓకే, శివ పాపం తదాస్తు అని చెప్పేసి ఇచ్చాడు, వరాన్ని ఇచ్చాడు. మరి తర్వాత తను కృతజ్ఞత భావంతో ఉండాలి కదా. అది కాకుండా తననే వెంటనే ఏం ప్రయోగం చేయాలనుకున్నాడు? తన తలపైన పెట్టాలనుకున్నాడు. ఎందుకు పెట్టాలనుకున్నాడు ఆ రకంగా అంటే, సో ఆచార్యులు వర్ణిస్తారు. సో శివుడు చనిపోతే దుర్గాదేవిని అపహరించవచ్చు అని చెప్పేసి వాడి యొక్క ప్లాన్ అంట, కిడ్నాప్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇది రాక్షస బుద్ధి. సో ఈ రకమైనటువంటి వాళ్ళు ఆరాధన చేస్తారు. కానీ ఇక్కడ చూడండి, ఇదెవరు? నరసింహస్వామి. ఇక్కడ నరసింహస్వామిని ఎవరు ఆరాధిస్తున్నారు ఎక్కువగా? ప్రహ్లాదుడు రాక్షస కుటుంబం నుండి వచ్చినప్పుడు కూడా తనేంటి? డివైన్ పర్సనాలిటీ, గొప్ప భక్తుడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఆరాధిస్తారు. ఇంకా ఎవరు భక్తులు ఎవరు చెప్పండి? సో గొప్ప భక్తుల్లో ఎవరి కొన్ని పేర్లు చెప్పండి. ఇంకొన్ని నేమ్స్ చెప్పండి. ఎస్, somebody can read this. ఎస్, ఎవరైతే ఇంతమంది డిస్కస్ చేసుకున్నాం,
ఇప్పుడు భూతవేత పిశాచాలని వర్షిప్ చేసినప్పుడు కూడా ఆ లోకంలోకి వెళ్తారు. సో హరే కృష్ణ, కానీ మీరు బయటకు తీసుకెళ్ళి చేస్తాను. డెస్టినేషన్. సో ఇది చూడండి, దిస్ ఈజ్ ద స్పిరిచువల్ వరల్డ్. ఎంతమందికి స్పిరిచువల్ వరల్డ్ వెళ్ళాలంటుంది చెప్పండి. ఓకే, ఓన్లీ 1 2 3. ఏంటి మీకు స్పిరిచువల్ వరల్డ్ అంటే ఏంటో తెలిస్తే దెన్ యూ ఆల్ విల్ లైక్ టు గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఈ 4 ఉండవు. ఏమిటవి? బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్. ఈ 4 ఉండవు. రెండవది, మీరు ఎడ్యుకేషన్ చేయాల్సిన అక్కర్లేదు, జాబ్ చేయాల్సిన అక్కర్లేదు, జస్ట్ ఎంజాయ్ ఎవ్రీ డే. మీ యొక్క బాడీ వచ్చేసి ఎటర్నల్, మీ బాడీ వచ్చేసి ఎప్పటికి కూడా 16 ఇయర్స్ ఓల్డ్, అంతకంటే పెరగదు. ఎంత? 16 ఇయర్స్ ఓల్డ్, అంతకంటే పెరగదు. అదే కాకుండా మరి అది ఓన్లీ 100 ఇయర్స్ వరకు 16 ఇయర్స్ ఉంటామని కాదు, ఎటర్నిటీ, ఫర్ ఎటర్నిటీ, శాశ్వతంగా. అదే కాకుండా బ్లిస్, నాలెడ్జ్ అనేది మీకు భూత, భవిష్యత్, వర్తమానం, ఈ 3 పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఈ 3 విధాలుగా ఉంటుంది నాలెడ్జ్ కంప్లీట్గా. తర్వాత సత్, చిత్, ఆనందం. ఆనందం అనేది ఎలాంటిదంటే యూ కెన్ ఇమాజిన్, మీకు ఎప్పుడో ఇప్పటి వరకు పోనీ మీకు జస్ట్ అర్థం అవ్వడం కోసం చెప్తాను, మీకు ఎప్పుడైనా ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నారా? ఏదో ఒక మూమెంట్ అట్లీస్ట్. ఆ హ్యాపీ మూడ్ని బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ టైమ్స్ చేస్తే, జస్ట్ ఆ 1 మినిట్ని అది ట్రిలియన్స్ టైమ్స్ చేస్తే ఆ మూడ్ని, దెన్ దాట్ ఈజ్ ఎటర్నిటీతో పోలిస్తే, ఎటర్నిటీ శాశ్వతంగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వైకుంఠం. అక్కడ ఎలా ఉంటుందంటే ఓన్లీ కృష్ణుడితో ప్లే చేయడం. నీకు అక్కడ డిజైర్ ట్రీస్ ఉంటాయి. ఏంటంటే డిజైర్ ట్రీస్ అంటే ఏమంటాం? కల్పవృక్షాలు. ఏం కోరుకుంటుంది యుల్ గెట్ దాట్. దాని నుండి ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, వడ కావాలంటే వడ, సో మ్యాంగో కావాలంటే మ్యాంగో, ఎనీ అదర్ ఫ్రూట్స్ యుల్ జస్ట్ గెట్ దట్. సో ఇది దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ వరల్డ్. యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. సో అలాంటి ప్లేస్ నుండి ఎవరైనా ఈ లోకంలోకి రమ్మంటే వస్తారా? ఇక్కడ ఏది సర్టెనిటీ ఉండదు. ఎప్పుడు ఏం జరుగుతుందో లేదు, ఎప్పుడు వర్షం వస్తుందో లేదు, ఎప్పుడు ఎండ వస్తుందో లేదు, ఎప్పుడు జనం రోడ్ పైన వెళ్ళేటప్పుడు గ్యారంటీ లేదు. సో ఇంట్లో ఉంటే గ్యారంటీ లేదు, ఎక్కడ ఉంటే కూడా గ్యారంటీ లేదు. సో అలాంటప్పుడు సో ఈ ప్లేస్ బెటరా లేదంటే వైకుంఠం బెటరా? విచ్ వన్ ఈజ్ బెస్ట్? వేర్ ఆల్ దీస్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్? Washroom. Okay. Let them come back. So please don't miss. So try to come back quickly. So this is very important to understand. అందుకే చాలామందికి ఈ ఎటర్నిటీ గురించి తెలియక, సో దే థింక్ దట్ నో దిస్ ఈజ్ ద ప్లేస్ అని అనుకుంటారు. ఎస్, అందుకే ఎస్, ఇంప్రాపర్ వే ఆఫ్ వర్షిప్. రీడ్ దిస్. సో ఈ ట్రాన్స్లేషన్ చదవండి. కింద ట్రాన్స్లేషన్ వైట్. Read that. Read this. O son of Kunti,
ఓకే, క్లియర్ కనిపించట్లేదా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇస్ ఇట్ విజిబుల్ ఆర్ నాట్? ఓకే, కాబట్టి ఇక్కడ దేవతల్ని ఆరాధించినప్పుడు కూడా దేవాదేవిని ఆరాధించినట్లే, కానీ డిఫరెన్స్ ఏంటంటే రాంగ్ వే. ఇలా ముక్కు ఎక్కడ అంటే ఇలా తిప్పి చూపించడం. సో ఇన్స్టెడ్ ఆఫ్ వర్షిపింగ్, ఇప్పుడు మీకు ప్రెసిడెంటే తెలుసు అనుకోండి, ఇంకా చిన్న చిన్న వాళ్ళని ఆరాధించాల్సిన అవసరం లేదు, అంటే అటెండర్ని వాళ్ళందరినీ ఆరాధించాల్సిన అవసరం లేదు. ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ చదవండి సార్, దిస్ వన్. ఓకే, ఇది చూడండి, ముక్తి అనేది ఎవరు ఇస్తారంటే, ముక్తి ప్రదాత ఎవరు అంటే విష్ణు. ఇంకెవరు కూడా ముక్తి ఇవ్వలేరు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను వినండి. ఇప్పుడు మీకు జైలు నుండి రిలీజ్ చేయాలంటే ప్రజెంట్ దీనిలో మన కంట్రీలో ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్? లాయర్ కెనాట్ డూ దట్. లాయర్ దేనిపైన ఆధారపడి ఉంటాడు? తను ఇచ్చినటువంటి ఆధారాలు, దానిపైన హీల్ బి ఆర్గ్యూయింగ్. ఇంకెవరు? జడ్జ్ కూడా లాయర్స్ ఆర్గ్యుమెంట్ని బట్టి, జడ్జి కూడా ఆర్గ్యుమెంట్స్ని బట్టి అతను జడ్జిమెంట్ ఇస్తాడు, కానీ సార్ అతను ఓన్ది ఇవ్వడు కదా. ఇంకా మీరు ఎప్పుడు వినలేదా? ఎవరు రిలీజ్ చేస్తారో అతను జైల్లో నుండి? ఆగస్టు 15th, జనవరి 26th. ఎవరు? ఎవరు? అర్థం కాలేదు. అంటే సిన్సియర్గా ఉంటే వదిలేస్తారు అంటున్నారా? అర్థం కాలేదు. అంటే వాళ్ళ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వదిలేస్తారా? వెన్ దే బిహేవ్ గుడ్ సిటిజన్స్ లాగా? నో. వాళ్ళకి షుడ్ ఐ టెల్ యూ, ప్రెసిడెంట్ యూ డిడ్ంట్ హియర్? ఎప్పుడు వినలేదా? ప్రెసిడెంట్ రిలీజ్ చేస్తారని ఎప్పుడు వినలేదా? అతనికి ఒక్కడికే పవర్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎవరు పవర్ ఉండదు. అతను కావాలనుకుంటే ఓకే అందరిని కూడా రిలీజ్ చేసేయండి అని అంటే వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. ఇప్పుడు కింగ్ ఉన్నాడు అనుకోండి, కింగ్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ. ఇస్ ఇట్ క్లియర్? సో అలాగే సుప్రీం లార్డ్. ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళకి అథారిటీ లేదు. దే దెమ్సెల్వ్స్ ఆర్ అండర్ ద లాస్ ఆఫ్ నేచర్. వాళ్ళే సో ఈ త్రిగుణాలు అంటారు, సత్వగుణం, రజోగుణం, తమగుణం, వాటి చేత బంధించబడి. సో మిగతా వాళ్ళని ఎలా రిలీజ్ చేయగలరు? కాబట్టి దే డోంట్ హ్యావ్ పవర్. ఈవెన్ దుర్గాదేవి జైలర్ కూడా చేయలేదు. జైలర్ కూడా లాస్ పైన ఆధారపడి ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? దుర్గాదేవి కూడా చేయగలరు. మరి వీళ్ళు ఏం చేయగలరు అని అంటే, దేవతలు ఎంతవరకు హెల్ప్ చేయగలరు ఒక వాళ్ళ యొక్క ఉపాసకులకి అంటే, వాళ్ళని వర్షిపర్స్కి ఎంతవరకు హెల్ప్ చేయగలరంటే, ఒకటి ఉదాహరణకి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పోస్ట్ పోన్ చేయగలరు. రైట్? ఉదాహరణకి వాళ్ళు ప్రే చేస్తున్నారు, ఐ హ్యావ్ దిస్ డిసీజ్, ఐఎమ్ రియలీ సఫరింగ్ విత్ దిస్ డిసీజ్. సో ఈ డిసీజ్ని ఎలా అయినా సరే నాకు దీన్ని క్యూర్ చేయండి ప్రే చేశారనుకోండి, నెక్స్ట్ దాని ఆ టాపిక్లో నెక్స్ట్ టాపిక్లో మనకు క్లారిఫై అవుతుంది ఇంకొంచెం బెటర్గా. సో దీంట్లో ఆ డిసీజ్ని క్యూర్ చేయమంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ డిసీజ్ని క్యూర్ చేస్తారు. క్యూర్ అంటే ఎలాగా? పోస్ట్ పోన్ చేస్తారు. ఓకే ఈ టైంలో కాదు నెక్స్ట్ టైం, లేదంటే ఎక్స్చేంజ్ చేస్తారు. డిసీజ్ని ఏం చేస్తారంటే, ఓకే నేను డిసీజ్ క్యూర్ చేస్తాను కానీ నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతావు. సో ఎగ్జామ్లో పాస్ అవుతావు కానీ డిసీజ్తో కంటిన్యూ అవుతావు. ఈ రకంగా సంథింగ్ ఎక్స్చేంజ్మెంట్. కానీ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు రిమూవ్ చేసేటువంటి అధికారం వాళ్ళకి లేదు. అది క్లియర్?
దెన్ వై డు వి వర్షిప్ శ్రీకృష్ణ యాజ్ ద సుప్రీం? మరి ఎందుకు కృష్ణుని సో దేవాదేవుడిగా ఆరాధిస్తాం? ఎందుకు? పవర్స్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి నుండి ఇంకా కాస్త అటెన్షన్ పే చేయాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో కృష్ణ మీన్స్ హీ పోజెస్ 6 ఆపులెన్సెస్. సో మనకి పరాశరముని పద్మపురాణంలో ఒక శ్లోకం చెప్తారు. ఐశ్వర్యస సమగ్రస్య వీర్య యశ జ్ఞాన వైరాగ్యోశ్చైవ షన్నం బాగా ఇతి గణం. చూడండి, ఈ రోజుల్లో భగవంతుడు అంటే చాలా చీప్ అయిపోయింది. ప్రతి గల్లీకి ఒక భగవానుడు ఎక్కడో వచ్చాడో వస్తూ ఉంటాడు. నిజంటే ఈరోజు ప్రతి వాళ్ళు నేనే కల్కి అని చెప్పేసి, మన ఇండియాలో ఎంతమంది కల్కిలు ఉన్నారు తెలుసా మీకు? ఎంతమంది కల్కి ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటారు 11 కల్కీస్ ఉన్నారట. అంటే వాళ్ళని ఇండివిజువల్గా ఇంటర్వ్యూ తీసుకుంటే 11 మెంబర్స్ ఉన్నారట. ఇదంటే ఆ రకంగా నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఎవ్రీ ప్లేస్లో నేను నారాయణ అని చెప్పేసి, నేనే భగవంతుని అని చెప్పేసి క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. శివుడిని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ దేవతలను క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ యాక్చువల్గా నన్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్లీ సో దేవతాస్. ఆ అవతారాలు కాదు. అంటే భగవాన్ అంటే ఈ క్వాలిటీస్ ఉండాలి అని ఖచ్చితంగా ఈ శ్లోకంలో వర్ణిస్తుంది. ఏమిటి అంటే మొట్టమొదటిది వచ్చేసి 6 ఆపులెన్సెస్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళనే భగవంతుడు. ఏమిటది? మొట్టమొదటిది. సో ఫస్ట్ వచ్చేసి వెల్త్. వెల్త్ అంటే ఇంకా తనకంటే వెల్దియెస్ట్ పర్సన్కి ఎవరు ఉండరు. అవునా? ఇప్పుడు ప్రజెంట్ వెల్దియెస్ట్ పర్సన్ ఎవరు ఇన్ ద వరల్డ్? ఓకే, అతను విచ్ కంపెనీ? టెస్లా. ఓకే, సో తను కెన్ ఈ క్లెయిమ్ దట్ వరల్డ్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ గోల్డ్ కాయిన్స్ కానివ్వండి, లేదంటే గోల్డ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వెల్త్ అంతా కూడా నాకు చెందిందే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవాలా? కెన్ ఈ క్లెయిమ్? హీ మైట్ బి ద రిచెస్ట్ దాన్ అదర్ పీపుల్, బట్ అదర్స్ రిచెస్ట్ మొత్తం నాదే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవాలా? కాదు కదా. సో అలాగే కానీ వేర్ ఇస్ ద లార్డ్, ఈ లోకంలో కాదు అన్ని లోకాలు కూడా ఇవి నావి అని చెప్పేసి ఈ కెన్ క్లెయిమ్ కృష్ణ. ఈవెన్ ఇంద్రుడు అనుకోండి, ఇంద్రుడు ఒక ప్లానెటే, అతను రూలర్, అంటే మిగతా ప్లానెట్స్ రూల్ చేస్తారు. కానీ సో హీఈస్ నాట్ ద హోల్ అండ్ సోల్. మళ్ళీ రాక్షసు వచ్చేసి అటాక్ చేశారంటే సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ హిమ్, అగైన్ హీ హ్యాస్ టు గో టు సుప్రీం. ఇస్ ఇట్ క్లియర్? అలాగే సుప్రీం వెల్త్ అది ఓన్లీ కృష్ణ. నెక్స్ట్ ఫేమ్. ఫేమ్ చూడండి, ఫేమ్ అంటే ఇప్పుడు చూడండి మక్కన్ చోర్ అంటే వెన్నదొంగ అంటాం కదా. ఇప్పటికి కూడా ఎంతమంది ఇప్పటి వరకు జైల్లో ఆరాధించబడ్డారు? సార్ నువ్వు చాలా బాగా దొంగతనం చేశావు అని చెప్పేసి ఎవరన్నా ఆరాధిస్తున్నారా? ఇస్ దర్ ఎనీబడీ హూ ఇస్ రియల్లీ వర్షిప్డ్ బై సో మెనీ పీపుల్? మీకు నేను చెప్పే మాట క్లియర్ అర్థమవుతుందా? ఆర్ యూ గెటింగ్ ఇట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఆడిబుల్గా ఉందా లేదా? క్లారిటీ ఉందా? క్లారిటీ లేదా? సౌండ్ సిస్టమ్ కొంచెం వాల్యూమ్ తగ్గించేసాం. హరే కృష్ణ, హరే కృష్ణ. యూ కెన్ రెడ్యూస్ ఇట్ మోర్. ఇంకొంచెం రెడ్యూస్ చేయండి. హరే కృష్ణ. ఇప్పుడు ఫేమ్ అంటే ఖ్యాతి. ఈ ఖ్యాతికి చూడండి కృష్ణుడు ఇప్పటికి కూడా వెన్న దొంగతనంగా, లేదంటే రన్ చోర్ బ్యాటిల్ ఫ్రెండ్ యుద్ధరంగం నుండి పారిపోయిన వాళ్ళలాగా, లేదంటే ఇంకా వస్త్రాపహరణ, ఇవన్నిటికీ చేసినప్పుడు కూడా ఇప్పుడు కూడా శ్రీమద్ భాగవతం ప్రవచనాలు చెప్పినప్పటికీ
తర్వాత ఈ సాంగ్స్ పాడినప్పటికీ ఎంతోమంది ఆకర్షితులవుతారు. ఎందుకు అని అంటే హీస్ ఫేమ్ ఈజ్ లైక్ రామ బ్రిడ్జ్ వారిది కట్టారు. ఎప్పుడు కట్టారు? ఎన్ని ల్యాక్స్ ఇయర్స్ క్రితం. అయినప్పుడు ఇప్పటికీ ఫేమస్. ఇప్పటికి కూడా రామాయణం చెప్పారనుకోండి, ఎంతమంది ఆకర్షితులవుతారు. ఎంతమంది డ్రామాలు చేసి ఉంటారు, ఎంతమంది మూవీస్ చేసి ఉంటారు, ఎంతమంది ప్రవచనాలు చేసి ఉంటారు. ఈవెన్ నౌ చేశారంటే దే విల్ బి గెటింగ్ అట్రాక్టెడ్. ఎంతమంది లిటిల్ కృష్ణ మూవీ చూశారు? లిటిల్ కృష్ణ, రైట్? సో కార్టూన్ ఇది ఇండోనేషియాలో వాళ్ళంతా కూడా ముస్లిమ్స్ అయినప్పుడు కూడా ఎంత ఫేమస్ అంటే, సో అదర్ కంట్రీస్లో కూడా అన్ని లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేశారు. అది డన్ బై ఇస్కాన్. సో ఇవన్నీ కూడా శ్రీమద్ భాగవతం, ఆ స్టోరీస్ అన్నీ కూడా శ్రీమద్ భాగవతం, డిఫరెంట్ ఆచార్యస్ ఎక్స్ప్లెనేషన్స్. సో హౌ ఫేమస్ ఇట్ ఈస్. అలాగే రామాయణ్ ఈవెన్ బిఫోర్ రష్యన్ లాంగ్వేజ్లో ఉంది యూనివర్సిటీస్లో, రైట్? ఫేమ్. కొంతమంది ఎవరతను కృష్ణ ఆవో మకన్ కావో ఏదో ఒక సాంగ్ని అనూప్ జల్లోట, ఈ సాంగ్ పాడకముందు అతను ఎగ్జిస్టెన్సే లేదు, ఎవరు గుర్తించేవారు నాజరే లేడు. కానీ ఎప్పుడైతే ఈ కృష్ణుడి పైన ఒక సాంగ్ పాడాడో ఈ బికేమ్ క్వైట్ ఫేమస్. అప్పటి నుండి ఈ కేమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. అంటే కేవలం జస్ట్ బై సింగింగ్ గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్. బ్యూటీ ఈజ్ సో బ్యూటిఫుల్, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ హీ ఈజ్, సుప్రీం లార్డ్. సో కృష్ణ అంటే యద్ ఆకర్షయతి ఇది కృష్ణ అంటారు. ఎవరినైతే సర్వాకర్షిగా అంటే ప్రతి ఒక్క జీవిని కూడా అట్రాక్ట్ చేసేవాడు కృష్ణుడు అంటారు. దానికి ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ని కాదు, ప్రతి జీవిని కూడా, ఈవెన్ అదర్ బర్డ్స్ని, తర్వాత ప్లాంట్స్ని, వీళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసేవాడు కృష్ణుడు అంటారు. ఆ నేమే. సో భగవంతుడి యొక్క పేరే కృష్ణ కాబట్టి ఇది ఆకర్షితి కృష్ణ. ఇది రిమూవ్ చేసి చూద్దాం. కెన్ యూ హియర్ మీ నౌ? వినిపిస్తుందా? సో దీంట్లో మీరు చూడండి, రాముడి యొక్క బ్యూటీ కూడా ఎప్పుడైతే రాముడు దండకార్యంలోకి ప్రవేశించాడో తనకు ఎలా అక్కడ ఉన్న సేజెస్ అందరూ కూడా కేవలం అతని కాంతి చూసేసి, అది కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. తార ఎప్పుడైతే వాలిని సంహరించిన తర్వాత, కెన్ యూ హియర్ మీ? ఐ ఆడిబుల్ ఆర్ నాట్? వినిపిస్తుందా? చివరి కూర్చున్న వాళ్ళు, లేదంటే వాళ్ళు కాస్త ముందుకు వచ్చేసేయండి, లేదంటే. వినిపిస్తుందా? ఓకే. సో ఎప్పుడైతే వాలిని సంహరించిన తర్వాత తన హస్బెండ్ సంహరించిన తర్వాత వచ్చి వాళ్ళ వైఫ్ తార వచ్చేసి తను అనుకుందట, వాలి ఎంత శక్తివంతుడు అంటే ఈజ్ సో పవర్ఫుల్, ఈవెన్ రావణుడు కూడా సంహరించలేరు. అలాంటి వ్యక్తి ఎవరు సంహరించారు అని చెప్పేసి షీ జస్ట్ వాంటెడ్ టు సీ. ఆవిడ చాలా చేస్ట్ వైఫ్, చేస్ట్ లేడీ. తనకు అంత పతివ్రత స్త్రీ ఎవరిని మనసులో కూడా ఒక పురుషుని ఎప్పుడు కూడా ఆలోచించలేదు. తను బయటకు వచ్చేసి రాముడి యొక్క మొత్తం ఫేస్ కూడా కాదు, ఎవరా ఎనిమి చూద్దామని చెప్పేసి, ఫేస్ కూడా కాదు, టో నెయిల్స్ ఏంటి, సో బొటనవేలు యొక్క గోటుని చూసినారు అంతే. షీ వాజ్ రియల్లీ గాట్ సో మచ్ అట్రాక్టెడ్. ఇమీడియట్గా తను అనుకున్నది ఏమిటంటే, హీఈస్ నాట్ ఆర్డినరీ పర్సనాలిటీ, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. తను స్వయంగా దేవాదేవుడే, అదర్వైజ్ హీ కెనాట్ అట్రాక్ట్ ఎనీబడి. ఎవరు కూడా ఇంతగా ఆకర్షించలేరు అని చెప్పేసి తను నిర్ణయించుకుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సుప్రీం లార్డ్. అందుకే సర్వ ఆకర్షితి. సో తన సర్వం ఆకర్షించేవాడు. నెక్స్ట్ నాలెడ్జ్. చూడండి, గీత ఎప్పుడో బోధించింది, రైట్? ఇప్పటికి కూడా ఒక శ్లోకాన్ని అర్థం చేసుకొని ఆచరించాలంటే లైఫ్ టైమ్స్ పడుతుంది, రైట్? ఎన్నో రకాలైన అర్థాలు తీస్తూ అలా చేయకుండా స్ట్రైట్ మీనింగ్
అర్థం చేసుకుని చేయాలంటే టేక్స్ లైఫ్ టైం. ఒకసారి ఒక వ్యక్తి ప్రజెంట్ ఉన్న కల్కి సరౌండింగ్స్లో క్లెయిమ్ చేసుకున్న వ్యక్తి ఎవరో దాన్ని జైల్లో వేసేసి కొడుతున్నారు పోలీసులు. కొడుతూ ఉండి వాళ్ళని అడిగాట, ఇప్పుడు చెప్పండి భగవద్గీత ఒకసారి మళ్ళీ చెప్పండి అన్నట. అంటే నేను అప్పుడే చెప్పాను ఇప్పుడు చెప్పాను అన్నట. ఇజంట్ ఇట్? నాట్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్. కృష్ణ మీన్స్ ఎంతసేపు చెప్పుంటారు భగవద్గీతని? కెన్ యూ గెస్? బ్యాటిల్ ఫీల్డ్లో కురుక్షేత్రంలో ఎంతసేపు చెప్పుంటారు? టైం. హౌ మచ్ టైమ్ హీ మస్ట్ హ్యావ్ స్పోకెన్ భగవద్గీత టు అర్జున? కెన్ యూ గెస్? జస్ట్ గెస్ చేయండి. వినిపించి ఎస్, వెరీ గుడ్. హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్లో ఎంటైర్ భగవద్గీత. అంటే హాఫ్ అన్ అవర్లో కృష్ణుడు బోధించాడు, అర్జునుడు అర్థం చేసుకున్నాడు. దెన్ ఈ స్టార్టెడ్ యాక్షన్. ఈ గాట్ ఇన్ టు యాక్షన్, రైట్? దెన్ స్ట్రెంగ్త్ చూడండి. గోవర్ధన పర్వతం మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా బృందావన్ వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు బృందావన్? విజిట్ చేశారు బృందావన్? స్టార్టెడ్. హరే కృష్ణ. ఎంతమంది బృందావన్ విజిట్ చేశారు? ఎవరు చేయలేరు? రైజ్ యూర్ హ్యాండ్స్. బృందావన్ అంటే ఢిల్లీ దగ్గరలో ఉన్నట్టు కృష్ణుడు జన్మస్థానం ఏదైతుందో. నోబడి. ఎంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు? అది రెడీ? వెరీ గుడ్. వెరీ హ్యాపీ టు సీ అట్లీస్ట్ దిస్. వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ సి, ఐల్ టెల్ యూ, ఇప్పటి వరకు నేను చాలా ప్లేసెస్ విజిట్ చేశాను, కానీ అక్కడ ఒక రకమైన అట్మాస్ఫియర్. అంటే ఎక్స్టర్నల్గా చూస్తే పెద్దగా మన తిరుపతి బెటర్గా అనిపిస్తుంది, ఆ గార్డెన్స్ అలాంటివన్నీ ఎక్స్టర్నల్గా చూస్తే. కానీ అక్కడ అలాంటివి కూడా పెద్దగా అనిపించదు. కానీ ఆ ప్లేస్ అనేది అమేజింగ్. యూ ఫీల్ దట్ హ్యాపీనెస్, సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. దట్ ఈస్ బృందావన్. అక్కడ గోవర్ధన పర్వతం అది ఫేమస్. గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేయడం 23 కిలోమీటర్స్ ఉంటుంది. కొంతమంది అలా బై వాక్ వెళ్తారు, కొంతమంది నడవలేని వాళ్ళు బై రిక్షా వాళ్ళు వెళ్తారు, కొంతమంది దండవత్ పరిక్రమ దండవత్ చేస్తూ వెళ్తారు. అంటే ఇప్పుడు మనం దండవత్ చేస్తాం చూసారా, ఆ రకంగా 23 కిలోమీటర్స్ వెళ్తారు. అది రాళ్ళు మట్టి అన్ని చోట్ల. సో దట్ ఈస్ కొంతమంది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ రకంగా, రైట్? సో ఇది దాన్ని డేస్లో యాక్చువల్లీ ఇప్పుడు శాపం ఉంది దానికి. ఆ కారణంగా ఎవ్రీడే ఒక ఆవగింజంత, ఒక నువ్వు గింజంత ష్రింక్ అవుతూ ఉంటుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు 5000 ఇయర్స్ నుండి అది ఆల్మోస్ట్ అప్పుడు 40 కిలోమీటర్స్ అలా ఉండేది, 40 మైల్స్ అది అంత సైజు ఉండేది. ఇప్పుడు 23 కిలోమీటర్స్కి వచ్చింది. కానీ ఆ డేస్లో కృష్ణుడు దాన్ని ఎత్తాడు అంటే ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, అవునా కదా? ఫర్ 7 days, ఏదో ఒక్కరోజు కాదు. హౌ లాంగ్? ఫర్ 7 days and 7 nights. మళ్ళీ అదే కాదు, అంత హెవీ రైన్స్ ఎప్పుడు ఎలాంటి హెవీ రైన్స్? ఇలాంటిది కాదు. నేను చెప్పాను కదా ఇంతకుముందు, కుంభవృష్టి. అదేంటి, ప్రళయ సమయంలో వచ్చేటి సంవర్తక క్లౌడ్ అని చెప్పేసి సపరేట్ స్పెషల్ క్లౌడ్. అది కేవలం ప్రళయం మాత్రం వచ్చేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు ఆ క్లౌడ్ని, సంవర్తక క్లౌడ్ని. సో దాన్ని ఉపయోగించాడు ఇంద్రుడు. సో అప్పుడు ఆ హెవీ రైన్స్ని అది 7 days పడుతుంటే కెన్ ఇమాజిన్ ఎంత నీళ్ళు వస్తుంది, అది ఎంటైర్ యూనివర్స్ ఫిల్ అయిపోవాలి. కానీ కృష్ణుడు దాన్ని ఎత్తిపట్టాడు. అప్పుడు ఏజ్ ఎంతో తెలుసా కృష్ణుడిది? కెన్ యు గెస్? Not 16, 7 years. At that time he was 7 years. So at the age of 7 years he could do that. అది సాధారణ వ్యక్తి ఎవరు కూడా చేయరు. ఏ వెయిట్ లిఫ్ట్ కూడా ఎంత వెయిట్ లిఫ్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వెయిట్ యూ కెన్ లిఫ్ట్? ఎంత వెయిట్ మన ఫైనల్ వెయిట్? అది ఓన్లీ 200 kgs 300 kgs ఉంటుంది. అది కూడా జస్ట్ ఇలా లేపేసి కింద ఎత్తేస్తారు, అది కాదు. సో దిస్ ఈజ్ కాల్డ్ భగవాన్. అండ్
ఫైనల్ వచ్చేసి రెనౌన్సియేషన్. ఎవరికైతే ఇవన్నీ లక్షణాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు మరి రెనౌన్స్ అంటే వాళ్ళకి డిటాచ్డ్గా ఉంటారా, లేదు చాలా అటాచ్డ్గా ఉంటారు. దే ఫీల్ సో ఈగోయిస్టిక్. కానీ కృష్ణుడు అలా కాదు. అర్జునుడు నాకు అర్జునుడికి ఎప్పుడైతే రథ సారథ్యం చేసేటప్పుడు తను ఎంత డిటాచ్డ్గా ఉన్నాడంటే, సో అర్జునుడు ఆర్డినరీ సాధారణమైన వ్యక్తి, అంటే భక్తుడు, చాలా గొప్ప భక్తుడు, కానీ ఒక జీవి, తను భగవంతుడు కాదు. కానీ ఒక జీవి ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటి, కృష్ణుడు సారథ్యం చేసేటప్పుడు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారథ్యం చేయడానికి ఒప్పుకోరు. డ్రైవర్గా ఉండమంటే ఎవరు ఒప్పుకోరు. డ్రైవర్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ టు బి ఏ గ్రేట్ జాబ్, అవునా కాదా? కానీ కృష్ణ యాజ్ అగ్రీడ్. ఇవన్నీ ఆపులెన్స్ ఉండి కూడా కృష్ణ అగ్రీస్, ఓకే ఐ విల్ బికమ్ యువర్ డ్రైవర్. సో తను అప్పటికి ఎప్పుడైతే తను వెళ్తూ ఉంటాడో బ్యాటిల్ ఫీల్డ్లో, ఎప్పుడైతే లెఫ్ట్ వెళ్ళాలో అర్జునుడు ఏం చేసేవాడంటే, సో మనకి ఎస్ Arjuna wanted to go to the left, he used to kick on the left side. When he wanted to go to right side, he used to kick on the right side. When he wanted to go straight, he used to kick on the back. This is how he was really, managing. Anta renounced person. సెకండ్ వచ్చేసి ఇవన్నీ ఉన్నప్పుడు కాంట్రడిక్టింగ్ ఆపులెన్సెస్ అని, అంటే కాంట్రడిక్టింగ్ ఇన్ ద సెన్స్, ఒకతనికి ఇప్పుడు బ్యూటీ ఉందనుకోండి వెళ్తుండదు, వెళ్తుందనుకోండి చదువు ఉండదు, చదువు ఉందనుకోండి లేదంటే ఫేమ్ ఉండదు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇవన్నీ కాంట్రడిక్టింగ్ ఉంటాయి. కానీ భగవంతుడు బ్యూటీ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, ఈ రెండు కాంట్రడిక్టింగ్. చూడండి, కొందరు స్ట్రెంగ్త్తో ఉన్నారనుకోండి చూడడానికి అగ్లీగా ఉంటారు, లేదంటే బ్యూటిఫుల్గా ఉన్నారనుకోండి స్ట్రెంగ్త్ ఉండదు, వీక్గా ఉంటారు. కానీ భగవంతుల్లో ఈ రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ ఇలా కాంట్రడిక్టింగ్ ఆపులెన్స్ అనేవి ఉంటాయి, రైట్? వై డస్ యానిమల్ సాక్రిఫైస్ హ్యావ్ మెన్షన్డ్ ఇన్ ద వేదాస్? ఎందుకు వేదాల్లో ఈ జంతు బలి చేయబడింది? వై? చూడండి, దిస్ ఐ విల్ డిస్కస్ లేటర్. విల్ డూ వన్ థింగ్. So this is the question for you. So next session, think about this and come back. Some more topics are there, so we will discuss next session. Next session ఇంకా వండర్ఫుల్ సెషన్. ఇంకొకటి ఏంటంటే, యూ హ్యావ్ టు కమ్ ఆన్ టైం. 8కి వస్తే 8 before 8 యూ ఆర్ సపోజ్ టు బీ హియర్. దెన్ అంటే 7:30 అలా వచ్చినారనుకోండి, దెన్ బై ద టైమ్ యూ గెట్ సెటిల్ ఇట్ బికమ్స్ 8 o'clock. సో దెన్ ఇమీడియట్లీ ఇఫ్ యూ స్టార్ట్, మనకి టైం సేవ్ అవుతుంది. అదర్వైజ్ యూ విల్ బి మిస్సింగ్ దిస్. ఈ టైం సేవ్ అవ్వకుండా యూ కాంట్ రియలీ పే అటెన్షన్. వీ వాంట్ యూ టు లెర్న్ వెరీ నైస్లీ. అంటే హాఫ్ అటెన్షన్స్తో ఇలా చేస్తారనుకోండి, యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, డెఫినెట్గా ఈ నాలెడ్జ్ మొత్తం మీకు ఎక్కడ కూడా ఇవ్వరు. ఐ కెన్ 100% గ్యారంటీ. ఇది ఇక్కడే కాదు, మీరు ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు కూడా దిస్ యూ వోంట్ గెట్ ఇట్. దిస్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ ISKCON బికాస్ ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. అది కూడా ప్రాపర్ ట్రెడిషనల్ సంప్రదాయం. సో కాబట్టి authentic education institution, right? So I request everyone to come back. Meantime, so before we close, are there any questions regarding this? No questions? Okay. So next time, try to understand this. ఇవన్నీ క్వశ్చన్స్ నేను అడుగుతాను, ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ ఇది ఓన్లీ ఏదో ఎగ్జామ్ రాయడానికి కాదు, యూ షుడ్ రిమెంబర్ ఫర్ ఎవర్.
ఇవన్నీ కూడా రైట్. వాట్ భగవద్గీత ఇస్ టీచింగ్ అంటే ఏదో సింపుల్గా అది సెంటిమెంటల్ శ్లోకాల సైటేషన్ చనిపోయినప్పుడు క్యాసెట్ పెట్టేస్తే అది వినడం కాదు. దిస్ ఇస్ వాట్ భగవద్గీత. ఇది స్ట్రైట్ అవే వీఆర్ టేకింగ్ ఫ్రమ్ భగవద్గీత. ఇవన్నీ కూడా నథింగ్ ఈజ్ సమ్ స్పెక్యులేషన్ ఏది లేదు దీంట్లో. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత की जय, पुरुषोत्तम की जय.